మెచ్చుకునేటట్టుగా ఆ విధంగా మారే వాళ్ళగా నువ్వు నేను కావాలనేది దేవుని వాక్యం. సరే, ఇప్పుడు మళ్ళీ అందులోనే 5వ అధ్యాయం సార్, అది ఎఫెసీయులకు రాసిన పత్రిక 5:1 ఏమని రాస్తున్నాడు అని అంటేనండి, కావున మీరు ప్రియులైన పిల్లల వలె, ఎలాగా ప్రియులైన పిల్లల వలె దేవుని పోలి నడుచుకుని, దేవుని పోలి. అప్పుడు దేవునికి చూడండి అమ్మా, మనం ఏంటంటే ప్రభు దగ్గరికి ప్రారంభంలో వచ్చినప్పుడు నాకు దేవుడు ఏదైనా చేస్తే మంచిది, దేవుడు నాకు అవిస్తే మంచిది, దేవుడు నాకు అట్లాంటి నాకు అవసరం ఉన్నాయి, ఇట్లాంటి అవసరం చెప్పుకొని వస్తాం, తప్పేం కాకపోవచ్చు. కానీ ఎప్పటికీ నీకు అదే మనసు ఉంటే ఇంక నువ్వు దేవునికి ఎప్పుడు ప్రీతికరంగా మారుతావు? ఎంత ఇచ్చినా, ఎంత చేసినా, ఎన్ని ఇచ్చినా అన్నిటిలో కూడా నువ్వు ఇంకా అలాగే ఉంటే అలాగా. ఇప్పుడు పద్ధతి మారాలి. ప్రభువా నాకు ఇచ్చిన కాడికి చాలు, కానీ ఇప్పుడు నేను నీకు నచ్చినట్టుగా మారిపోతా, ఇప్పుడు నేను నీకు నువ్వు మెచ్చుకునేటట్టుగా నేను మారిపోతా. ప్రభు ఇలాగా ఆలోచన చేస్తే ఇందులో నాకేం అర్థమైంది అని అంటే, నేను చెప్పేది కొంచెం మీకు నచ్చితే స్వీకరించండి. మొట్టమొదట ప్రభువుని మనము ఆయనకి ఎలా కావాలట? ప్రీతికరమైన వారిగా. ప్రీతికరమైన వారు అనే మాట అర్థం ఏమిటి అని అంటే, తెలుగు బైబిల్లో వెతికాను, లేకపోతే ఇది తమిళ బైబిల్లో చూశాను, ఈ కన్నడ బైబిల్లో చూశాను, ఇంగ్లీష్ బైబిల్లో చూశాను. దీనికి యావరేజ్గా తెలుగులో ఇదే పదాన్ని పలు రకాలుగా అనువాదం చేశారు. అప్పుడు దీనికి భావం ఏమిటబ్బా అని ఆలోచన చేస్తే, నేను దేవునికి ఫేవర్గా మారడం, దేవునికి నేను ఫేవర్గా మారడం అంటే ఒక విధంగా అది ఎలా చెప్పాలి అని అంటే, ఆయనకు నేను ఆప్యాయతగానో లేకపోతే ఆయనకు నేను చాలా ఇష్టంగానో, ఒక విధంగా చెప్పాలంటే ఇందులో ప్రేమ ఉంది, ఇందులో ఇంకా చెప్పాలంటే ముద్దొచ్చేదొట్టుగా ఆయనకి మారిపోవడం. ఒక విధంగా చెప్పాలంటే అబ్రహాముని దేవుడు అంత ఇష్టపడ్డానికి కారణం ఏమిటి అని అంటే, మన బైబిల్లో లేదు కానీ నా బైబిల్లో ఉన్న విషయం ఏంటంటే, అబ్రహాము అతడు నన్ను ప్రేమించిన వాడై ఉన్నాడు అని రాశాడు. అట్టాగా ఉంటుందా ఆ బైబిల్ పదాలు? అలా రాశాడు. అంటే తెలుగు బైబిల్లోకి వచ్చేటప్పటికి ఏమి రాశారంటే, అబ్రహాము నాకు ఎవరు అని అంటే, అతడు నా స్నేహితుడు అని రాశారు. స్నేహితుడు అని రాశారంటే మధ్యలో ఏముండకూడదు? దాపరకం, అంతే, ఇంచుమించుగా దాపరకం ఉండదు. అదే పాయింట్స్ మనం చదువుతాం. కాకపోతే నా బైబిల్లో మాత్రం ఎంతో చక్కగా ఈ బైబిల్లో రాసిన మాట ఎలాగుందంటే, అతడు నన్ను ప్రేమించిన వాడై నా విషయంలో అతడు నాకు అలాగా ఉన్నాడు గనుక నేను అతనికి ఏదైనా చేయడానికి నేను వెనకంజ వెయ్యను అన్నట్టుగా ఆయన మీద మనం ఈ వాక్యాలను చూస్తాం. అది తెలుగు బైబిల్లో 41 యెషయా గ్రంథం అక్కడ 8వ వచనములో ఉంది. నా సేవకుడు అయిన ఇశ్రాయేలు, నేను ఏర్పరచుకున్న యాకోబు, నన్ను ప్రేమించిన అబ్రహాము సంతానమా అని రాశాడు. అప్పుడు నన్ను ప్రేమించేవాడు. అందుకోసమే అమ్మా వినండి అమ్మా, అబ్రహాము గారు అంత ప్రేమించాడా అని అనడానికి, ఏమండి ఎవరో ఒక ఆయన వచ్చాడు కదా, ఏమండి ఆయన దగ్గరికి పొలోమని మూటలు, బంగారు మూటలు, అవి నాణాలు అన్నీ వేసుకొని వచ్చాడు. ఎరుకో ప్రాంతాల నుంచి లేదా వేరే ప్రాంతాల నుంచి ఆయన దగ్గరికి వస్తే, ఏమండి ఆయన్ని ఎట్లానో కన్విన్స్ చేయడానికి, ఏమి లేదు సార్ మీ దగ్గర భలే మనుషులు ఉన్నారు సార్, మీ దగ్గర భలే యుద్ధం చేయడానికి నేర్పరులుగా ఉన్న వాళ్ళు ఉన్నారు సార్, యుద్ధం చేయగలుగుతారు, 5 రాజులను మీరు వెళ్ళగొట్టారంటే మీరు మామూలు కాదు సార్ అని చెప్పి వాళ్ళు ఏమంటున్నారంటే పొగిడారు, ఏమేమో చెప్పారు. ఇదిగో సార్ ఈ బంగారం ఇవంతా మీకు ఇస్తాం, మీరు పని చేయండి, ఈ మనుషుల్ని మాత్రం మాకు ఇచ్చేసేయండి అని అంటే, అబ్రహాము అలాగ అటు ఇటు చూశాడు. అంటే ఇతను వచ్చిన ఉద్దేశం ఏంటి? దేవుడి దగ్గర నుంచి నన్ను దూరం చేయడానికే కదా ఇవన్నీ తెచ్చాడని. అరే నీ దగ్గర నుంచి నూలు పోగు కూడా నాకు వద్దు అన్నాడు. ఏమన్నాడు అంటే, అది ఆలోచన చేస్తేనేమో ఎవరు అలాగ అనలేరు కదా. ఏదైనా ఇప్పుడు మనం దేవుళ్ళలోకి వచ్చింది ఎందుకంటే, దేవుడు ఏదైనా ఇస్తాడు, ఏదైనా చేస్తాడు, ఇంకా అవి ఇస్తాడు, ఇంకా ఇస్తాడు. ఓ బిల్డింగ్ ఉంటే చాలదు, 2 బిల్డింగ్లు కావాలి, 2 కార్లు కాదు 3 కార్లు, ఇదే కదా ఎప్పుడు చూసినా అడుక్కోవడమే, ఇంకా ఇవి ఎంత ఇచ్చినా కూడా నీకు ఇంత ప్రాణం ఉంది, ఆ ప్రాణం ఆయన జీవపు మూటలో ఉండాలిగా.
అది మాత్రం అర్థం చేసుకోకుండా లేనిపోయిన వాటిల్లో మనం అడుగు పెడితే కనుక ఎలా బతుకుతాం? కానీ అబ్రహాం అలా కాదు. నీ నుంచి నాకేం అక్కర్లేదు, కానీ నాకు ఏదైనా ఇస్తే దేవుడి నుంచి ఇవ్వబడును గాక అని చెప్పి దేవుడిని పట్టేసుకున్నాడు. అప్పుడు అక్కడ ఏంటంటే అబ్రహాము దేవునికి చాలా ఇష్టంగా మారిపోయాడు. ఇక అబ్రహాం విషయంలో దేవుడు ప్రతిసారి అతను పట్టించుకున్నట్టుగా చదువుతాం. సరే, ఇప్పుడు వాక్యంలో మెయిన్ ఏంటంటే ప్రభువుకి మీరు ప్రీతికరమైన వారిగా, ఏది ఆయనకు ప్రీతికరమైందో అది చేయడానికి మీరు కూడా ఏం చేయాలట? పరీక్షించి. ఏం చేయాలి? ఏమన్నాడు? పరీక్షించి ఎలా చెయ్యాలో అట్లా చెయ్యాలి అంటాడు. సరే, ఇందులో నుంచి మనం ఇంకొక రకంగా ఆలోచన చేద్దాం. అంటే దీని అర్థం ఏమిటి? దేవునికి ప్రీతికరం అంటే ఇంతకాలం వచ్చినా ఏమంటే కొంతమంది మన వాళ్ళు వేరే వేరే దేశాలకు వెళ్తారు. ఎప్పుడైనా అక్కడి నుంచి మనకి ఏమైనా హెల్ప్ చేస్తారంటే అలాగెలా చేస్తాం, ఇంకెక్కడి నుంచే పంపించాలన్నట్టు చూస్తారు. అదొక టైపు. ఏం చేస్తాం? వాళ్ళకి ఎప్పటికీ అర్థమవుతుంది, అమ్మా నాన్న ఎంత కష్టపడి మమ్మల్ని ఈ స్థాయికి తెచ్చారు, అర్థం కాదు. అట్లాగే చాలామందికి ఏంటంటే అసలు తల్లిదండ్రులకి సంతోషంగానో లేదా దేవునికి ఏదైనా చేద్దామనో ఇట్లాంటి ఆలోచనలు ఉండవు. కొంతమంది ఎలాగా తీరా అమ్మో ఎలాగైనా అందరు నోట్లో నేను పడకుండా ఉండాలంటే ఓ పని చేద్దామని చెప్పి తీసుకొస్తారు. తీసుకొచ్చి ఏదో దేవునికి ఇస్తారు. కానీ ఇచ్చినా కూడా ఏడుస్తా ఇస్తారు. కయ్యను ఏడుస్తా ఇచ్చాడా, నవ్వుతూ ఇచ్చాడా? కయ్యను ఎలాగిచ్చాడు? కయ్యను ఎవరన్నయ్య? మరి ఎలా తెచ్చాడు? పెద్ద గడ్డి మోపు, అంత పెద్ద మోపేసుకొని వచ్చేస్తున్నాడు. అరే, నువ్వు దేవుడికి ఏదో 4-5 గొర్రెలు తీసుకొస్తున్నా కానీ నేను చూడరా ఎన్ని తీసుకొస్తా. ఏం తెచ్చాడు, కానీ ఇద్దరు ఇలా లైన్లో నుంచున్నారు. దేవుడు వస్తాడు. ఇప్పుడు వాళ్ళిద్దరిని అంటే ఇద్దరిది వాళ్ళు ఇచ్చేది మంచి హృదయంతో ఇచ్చి ఉంటే కనుక ఇద్దరు కానుక అర్పణ తీసుకునేవాడు. కానీ కయ్యను అనుకుంటున్నాడు, నేను కష్టపడడం ఏంటి, నేను చెమట ఓడ్చడం ఏంటి, నేను సంపాదించడం ఏంటి, ఇందులో నుంచి మళ్ళీ దేవునికి ఇవ్వాలట. అర్థం కావట్లేదు. మా బాబు మా అమ్మ ఇలా చెప్పారేంటి, దేవునికి ఇవ్వాలట. అయినా కూడా అమ్మ దగ్గరికి వెళ్ళి అప్పుడప్పుడు ఏమ్మా తప్పకుండా ఇవ్వాలా దేవుడికి అంటే నోరు మూసుకొని పట్టుకెళ్ళి ఇవ్వాలంతే అని చెప్తా ఉంటే, ఓ నాయన అమ్మతో మాట్లాడడం వేస్ట్. కానీ డాడీ నువ్వు చెప్పు డాడీ అంటే, రే అమ్మ ఏం చెప్పిందో అదే కరెక్ట్గా పట్టుకెళ్ళి దేవునికి ఇవ్వాలరా, మంచి మనసుతో ఇవ్వాలంటే ఎంత ట్రై చేసినా కుదరటం లేదు. కానీ వీళ్ళు మాట్లాడుకుంటున్న రోజుల్లో టైం వచ్చేసింది, రోజు వచ్చేసింది, రానే వచ్చింది. అప్పుడు ఏం చేయాల్సి వచ్చింది? హేబేలు తనకు నచ్చినవి దేవునికి తెచ్చాడు. అతను కూడా కయ్యను కూడా తనకు పరిధిలో కావలసినవి తెచ్చాడు. కానీ వీళ్ళిద్దరూ ఇలా నుంచుంటే ఇప్పుడు దేవుడు వచ్చాడు వీళ్ళ దగ్గరికి. వచ్చిన తర్వాత తిరుగుతున్నాడు, వాళ్ళ చుట్టూ తిరిగాడు. ఈడు ముఖాన్ని చూస్తున్నాడు, ఆ అబ్బాయి ముఖాన్ని చూస్తున్నాడు. కానీ ఒకడేమో వచ్చాడు, ఎందుకు రాడు, వచ్చాడు. ఇదే ఏడుపు. చాలామందికి ఇలాగే ఉంటున్నాం. దేవునికి ఇచ్చే దగ్గర ఇలాగే ఉంటాం, అర్పణ దగ్గర ఇలాగే ఉంటాం. నేను అంటాను, దేవునికి ఏదైనా కానుకలు అవి ఇవ్వడం కంటే కూడా ముందు మన బతుకు ఆయన చేతుల్లో పెట్టేసేయాలబ్బా. మన జీవితం ఆయన చేతిలో పెడితే 10 కాలాలు చల్లగా, 10 కాలాలు ఆరోగ్యంగా. నేను చెప్తున్నానండి, ఈ దేవుడు నిజమైన దేవుడు. 1 యోహాను పత్రిక 5వ అధ్యాయం 20వ వచనంలో మనం చదువుతాం. ఏమండి 2:13లో చదువుతాం, తీతు పత్రిక మహాదేవుడు. ఏమండి చాలా చాలా వచనాలు ఇలాగే ఉంటాయి. కాకపోతే నేను అంటున్నా, అప్పుడు హేబేలు అనుకుంటున్నాడు, దేవుడు ఇక్కడికి వచ్చి తిరుగుతున్నాడు, ఇప్పుడు అన్నయ్య తెచ్చింది నేను తెచ్చింది 2 మెచ్చుకుంటాడు ఆయన అనుకుంటున్నాడు. కానీ అరే, నేను మనుషులు పై రూపం చూస్తారు, నేను ఏం చూస్తాను? అక్కడ తేడా వచ్చేసాడు. ఎరా అంత బాధపడిపోయి తెచ్చి ఇంకా తీసుకోలేదు అని అంటే, ఏంటి ముదిరిపోయిన బీరకాయలు ఎవడికి కావాలి, ఇది ఆనపకాయలు ఎవడికి కావాలి, ఏట్రా ఇదంతా ముదిరిపోయినాయి అంటే నీకు ఎలా కనిపిస్తున్నాను రా అని చెప్పి, సరే ఓ పని చేయరా, ఎలా తీసుకొచ్చావు అలాగే పట్టుకుపో నువ్వు అన్నాడు. ఎలా తీసుకొచ్చావో అలాగే పట్టుకుపో అన్నాడు. కానీ అతనికి అప్పటికి అర్థమైపోయింది, ఇక నేను తెచ్చింది ఈయనకి నచ్చదు. అప్పుడు మరి హేబేలు అనుకుని, అదేంటి ప్రభు అలా చేశారు, అతను కూడా మెచ్చుకోవచ్చు కదా అంటే, అరే నేను నీకులా మనిషిని కాదురా, నేను దేవుణ్ణి, నా పద్ధతులు వేరే ఉంటాయి, నా ఆలోచనలు వేరే ఉంటాయి. మనిషిని చూస్తాడు, కానీ దేవుడు మనసును చూస్తాడు ఒక విధంగా. అప్పుడు నేను అంటున్నాను, దేవునికి ప్రీతికరమైంది మనుషులు చూసేటట్టు చేయకూడదు, మనుషులు మెచ్చుకునేటట్టు కూడా చేయకూడదు. నేను మనుషులు సంతోషపెట్టేవాడిగా
చేయకూడదు. అప్పుడు ఎట్లాగబ్బా అంటే ఖచ్చితంగా ఆది కాలంలో ఏది ఆ వైరాగ్యం అంటారు చూసారా, ఎవరు దానియేలు గ్రంథంలో చదువుతాం కదా, వైరాగ్యంగా ఉన్నారు. ఇదో మా దేవుడు సమర్థుడు అని అన్నారు. అట్లాగే పాత నిబంధన గ్రంథంలో ఆది కాండంలో యోసేపు అంత నిక్కచ్చిగా దేవుడు పట్టించుకుంటాడు, ఇలాంటివన్నీ రికార్డు చేస్తాడని ఆయనకి ఎప్పుడైతే తెలిసిందో అదే ప్యాటర్న్ ఇప్పుడు కూడా మనం అలాగే దేవునికి నచ్చినట్టుగా కావాలి. సరే, ఇప్పుడు దీనికి తెలుగులో ఏమేం పదాలు ఉన్నాయి చూద్దాం. ఒక్కొక్క పాయింట్, ఒక 7-8 పాయింట్లు అలాగే ఉన్నాయి కాబట్టి అవి కంపల్సరీగా అవి మనం తెలుసుకోవాలి. ఒక్కసారి వాటి మీద మనం చూద్దాం. నెంబర్ 1 బైబిల్ వాక్యాలు ఏముందంటే ఇది చూద్దాం. బైబిల్ వాక్యాల్లో 69వ కీర్తన 13వ వచనం ఒకసారి చదువుతారా? 69వ కీర్తన 13వ వచనం. అందులోనే మీరు ఇంకా చాలా రెఫరెన్స్ అవే దానికి సంబంధమైనవే. యెషయా గ్రంథం 49:8వ వచనం. ఏమండి, అలాగే 1వ తిమోతికి రాసిన పత్రిక 5వ అధ్యాయం అక్కడ 4వ వచనం. అట్లానే ఏమండి ఇంకా అన్ని రిఫరెన్స్ ఎందుకు ఉంటున్నాయంటే ఇక్కడ ఉండే పదాలన్నీ ఏమి రాశాడు అని అంటే అక్కడ రాస్తున్నాడు అనుకూల సమయము అని రాశాడు. ఏమి రాశాడు అక్కడ? యెహోవా అనుకూల సమయమున ఏమన్నాడంటే అప్పుడు ప్రీతికరము అని అంటే ఏంటంటారు? అది ప్రీతికరంగా అనుకూల సమయం. ఆయన రియల్లీ ఈజ్ ఎక్స్పెక్టింగ్, మన దగ్గర ఎదురు చూస్తున్నాడు. ఆ టయానికి మనం రెడీగా అక్కడ అనుకూల సమయము అనేది ఒకటి ఇంపార్టెంట్గా మనం అక్కడ చదువుతాం. తర్వాత నేను ఇంకొకటి కూడా చెప్పాలి. కొలసీలకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 2వ వచనం నుంచి 4వ వచనం వరకు చదివితే కూడా అక్కడ కూడా ఎంతగా పోరాడుచున్నాను మీరు తెలుసుకొనగోరుచున్నాను. వారు ప్రేమయందు అతుకబడి సంపూర్ణ గ్రహింపు యొక్క సకల ఐశ్వర్యము కలిగిన వారై దేవుని మర్మమై ఉన్న క్రీస్తును స్పష్టముగా తెలుసుకున్న వారై తమ హృదయంలో ఆదరణ పొందవలనని వారందరి కొరకు పోరాడుచున్నాను. అందులో 2-4వ వచనములో చాలా వివరణగా మనం చూడగలిగేది, చాలా వివరణగా ఏమంటున్నాడు? ఎవడైనాను చక్కని మాటల చేత మిమ్మల్ని మోసపరచుకుండునట్లు ఈ సంగతిని చెప్పుచున్నాను. నేను శరీర విషయములో దూరముగా ఉన్న ఆత్మ విషయములో మీతో కూడా ఉండి మీ యోగ్యమైన ప్రవర్తనను క్రీస్తునందలి మీ స్థిర విశ్వాసమును చూచి ఆనందించుచున్నాను. ఒకే ఒక మాట ఇందులో నుంచి మనకి ఎలాగబ్బా అని అంటే ఖచ్చితంగా మనం దేవునికి అనుకూలమైన వారిగా రకరకాల మనుషులు రకరకాల వాళ్ళల్లో నుంచి నువ్వు వేరైపోయి ప్రభువుకి చాలా నచ్చిన మనిషిగా నువ్వు రావాలి. దానికి ఒక మాట చెప్తాను. 2వ కొరింథీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయం 2వ వచనం ఒకసారి చూడండి సార్. అది ఎట్లా రాశాడో చూద్దాం. దేవునికి మహిమ కలుగును గాక. 2వ కొరింథీ 6వ అధ్యాయం 2వ వచనం అక్కడ ఎట్లా చెప్పాడో దీనికి మళ్ళీ ఇదే వచనం దగ్గరికి వస్తాను నేను. చదవండి. అనుకూల సమయమందు. ఏ సమయం అమ్మా? అనుకూల సమయం. యావరేజ్గా బైబిల్లో దేవునికి ప్రీతికరము అనే మాటకి అక్కడ వ్రాయబడిన పదం అనుకూల సమయము. దేవుడికంటూ మనకి కొన్ని సమయాలు ఇస్తాడు, కొన్ని కాలాలు ఇస్తాడు, కొంత ఏమండి మనకి కొంత ప్రత్యేకత ఇస్తాడు. అది గడువు అని అనొచ్చో లేకపోతే ఏమనబ్బా అది దయ వలన దేవుడు మనకి ఇస్తాడు. మన వాళ్ళందరి మధ్యలో మీరు పైకి రావాలంటే ఖచ్చితంగా ఆయన మనకు ఒక మంచి అనుకూల సమయం, అందులో మనం పైకి వచ్చేసేయాలి, అందులో మనం తన్నుకొని పైకి రావాలి. అప్పుడు చాలామంది అదే సమయాన్ని పాడు చేసేసుకుంటూ ఉంటారు. దేవుడు దానికి తెలుగు బైబిల్ ప్రకారంగా అనుకూల సమయానికి ఇంకో పాయింట్ ఏంటంటే సదవకాశం. ఏ కాలం అంటారు దాన్ని? సదవకాశం. అదొక రకంగా చెప్పాలంటే ఆ రోజుల్లో మీకు ఎన్నోసార్లు మీ గుమ్మం దగ్గరికి వచ్చి చెప్పాను, మరి మీరు వినలే. మీరు ఇలాంటివన్నీ ఎక్కడ చదువుతారు? లూకాసు వార్త 19వ అధ్యాయం 41వ వచనం దగ్గర నుంచి వెళితే ఎన్నోసార్లు దేవుడు యెరూషలేము ప్రజల దగ్గరికి వచ్చి కోడి తన పిల్లలను తన రెక్కల క్రింద
దాచి పెట్టుకున్నట్లుగా ఎన్నోసార్లు వచ్చి అడిగేవాడట, రండిరా ప్లీజ్ నా మాట వినండి అమ్మా, మీరు వినండి, మీకు తెలియట్లేదు అని చెప్పిన వాళ్ళు వినకపోతే యేసయ్య ఆ పట్టణాన్ని అలా చూచి ఏడుస్తా వెళ్ళిపోయాడు. విచిత్రమైన మాట ఏంటంటే, అలా ఏడుస్తూ వెళ్ళిపోతున్నప్పుడు ఒకవేళ మీరు అడిగారనుకో, ఎందుకు ఏడుస్తున్నారు మీరు, వాళ్ళు వినకపోయారు, మీరు ఎన్నోసార్లు వాళ్ళకి ఆపర్చునిటీ ఇచ్చారు, వాళ్ళు అర్థం చేసుకోలేదు, మీరు ఎందుకు ఏడుస్తారంటే, నేను ఎందుకు ఏడుస్తున్నానంటే ఇప్పుడు కాలం వాళ్ళకి బాగుంది, రేపటి కాలం ఇక్కడ రాయి మీద రాయి ఉండదు, చెట్టుకొకడు పుట్టుకొకడు అయిపోతారు, ఇలా జరిగిపోయే రోజులు నాకు తెలుసు కనుక వర్తమాన భూత భవిష్యత్ కాలాలు ఎరిగిన నేను మరి ఏడవనా అని ఏడుస్తూ ఇక అంతే అండి. అక్కడి నుంచి కలువరి సిలువకి వెళ్ళిపోయారు. కలువరి సిలువకి వెళ్ళిపోయాడు ఆయన. ఆ తర్వాత ఏమంటే యుద్ధాలు జరిగినాయి. తర్వాత నిజంగానే అక్కడ ఎవరో ఒక చోట ఉండడానికి లేకుండా చెట్టుకొకడు పుట్టుకొకడు చెల్లా చెదురైపోయారట. అప్పుడు దీంట్లో మనకేంటంటే అనుకూల సమయంలోనే ప్రార్థన చేయాలి. ఏం చేయాలి? అనుకూల సమయంలో దేవుడు ఏం చేస్తున్నాడు? మీరు ప్రార్థన చేయండి, నేను దగ్గరగా ఉన్నప్పుడు ప్రార్థన చేయండి, నేను మీకు జాలి చూపిస్తున్నప్పుడు ప్రార్థన చేయండి, నేను మీకు ఏదైనా ఇవ్వాలని అనుకుంటే ప్రార్థన చెయ్యండి అయ్యా అని అంటాడు. సరే, ఇందులో ఒకటి మాత్రం ఇప్పుడు ఆయనకు ప్రీతికరము అని అంటే ఇదైతేనే ఆయనకి నచ్చుద్ది అనేదొట్టుగా మనము గ్రహించాల్సిన విషయం ఉంది. ఓల్డ్ టెస్టమెంట్లో ఏం జరిగిందంటే, ఇశ్రాయేలీలు ఐగుప్తు దేశంలో నుంచి ఇశ్రాయేల్ దేశానికి వాళ్ళు ప్రయాణమై పాలస్తీనాకు వస్తూ ఉన్నారు. దేవుడు వాళ్ళకి ఏం చెప్పాడంటే, మోషే వీళ్ళకి నువ్వు బాగా చెప్పాల్సిన విషయం ఏంటంటే, అప్పట్లో ఎలా ఉండేదంటే అమ్మా, కొంచెం మీరు ఆలోచన చేయండి. దొంగతనం చేసేవాడు చేస్తాడు, అన్యాయం చేసేవాడు చేస్తాడు, మోసం చేసేవాడు చేస్తున్నాడు, చేసిన వాళ్ళు అలాగే చేసిన దేవుడు చూస్తాడు కదా, దేవుడు కఠినంగా శిక్ష వేస్తాడు కదా అంటే, అబ్బే దేవుడు అలాగేం చెయ్యడు. ఎట్లాగంటే ఆ రోజుల్లో ఎలాగుండేదంటే, ఒక మేకను తెచ్చారనుకో దేవుడికి ఇవ్వాలని, దేవుడికి అంటే అప్పుడు వాళ్ళు అన్యులు అలా చేసేవారు. ఆ మేకను ఏం చేసేవారంటే, మేక పిల్లను కూడా తెచ్చేవారు. అదే పాలముంజులు అని అంటారు వాటిని. తెలుగు బైబిల్లో కూడా మనం అట్లాంటి చదువుతాం. ఆ చిన్న బిడ్డని, ఆ మేక పిల్లని, మేకను కూడా తెచ్చేసి వాళ్ళు ఏం చేసేవారంటే, నెయ్యి వేసి నేతిలో దాన్ని తయారు చేసి వాళ్ళు దేవుడికి అని వాళ్ళు పెట్టేవారు అన్యులు. అలా చేస్తుంటే అయ్యి బాబు ఇంతకన్నా గొప్పది ఏది ఉండదని వాళ్ళు దాని గురించి ప్రగల్భాలు చేసేవారు. కానీ దేవుడు ఏం చేసేవాడంటే, మోషే గారికి ఇట్లాంటి పరిస్థితులు నా దగ్గర ఎప్పుడూ చేయకూడదు. అంటే ఏంటి? తప్పు ఉందనుకో తప్పు ఒప్పుకోవాలి, దరిద్రం ఉందనుకో దాని సంగతి ఏదో తేలాలి, శాపం ఉందనుకో అది ఎలా పోవాలో చూసుకోవాలి. కానీ ఇలాగ నన్ను ఏదో ప్రలోభానికి గురి చేసేటట్టుగా ఆ తల్లి బిడ్డను కూడా తెచ్చి నాకు ఇలాగ నేతిలో వండి నాకు తెచ్చి పెడితే నేను దాన్ని ఆరగించను అనేవాడు. దేవునికి స్తోత్రం. అంటే అప్పుడు ఏంటంటారు, మనం దేవునికి ప్రీతికరంగా ఉండాలంటే అవర్ క్యారెక్టర్ అంటే తెలుసు కదా, ప్రవర్తన అంటే మన దినచర్యలు దేవునికి నచ్చేటట్టుగా మనము రావాలి. సరే, అందులో ఒక పాయింట్ ఏంటంటే అనుకూలము అనేది ఒకటి మనం చూస్తున్నాం. రెండవదిగా ఇంకొకటి ఏంటంటే, బైబిల్ వాక్యాల్లో ఇది కూడా చూడాల్సిన విషయమే. 32వ కీర్తన 6వ వచనంలో ఏమంటాడంటే, దాన్ని కూడా దర్శన కాలము అని రాశాడు. ఏమన్నాడు? కావున నీ దర్శన కాలమందు భక్తి గలవారందరూ నిన్ను ప్రార్థన చేస్తారు. ఇప్పుడు దర్శన కాలం అంటే ఒకటి ఉంది, కరెక్ట్గా దేవుడు మనకి అందుబాటు అయ్యే టైం అది. ఆ టైంలో నువ్వు ఆల్రెడీ భక్తిపరుడుగా ఉండడం మాత్రమే కాదట, భక్తితో పాటు ప్రార్థనాపరుడుగా కావాలి. దేవునికి స్తోత్రం. అప్పుడు ఇది చాలా పెద్ద వాక్యం అండి, ఏమండి, చాలా పెద్ద వాక్యం. ఇలాగ నువ్వు దేవుని కొరకు గనుక ఉంటే గనుక అప్పుడు దేవుడు నీకేం చేస్తాడట, ఏమంటే తప్పకుండా అక్కడ ఒక బెనిఫిట్ రాశాడు. అక్కడ అలాగా దేవుడు నిన్ను కాపాడుతాను అని అంటున్నాడు. దేవునికి స్తోత్రం. సరే, ఇప్పుడు ప్రీతికరము అనే దానికి తెలుగులో ఒకటి ఏంటంటే అనుకూల సమయం, అదొక పాయింట్ వచ్చింది. అనుకూల సమయము అనేది ఒకటి. తర్వాత దేవునికి ఇంకా దాని గురించి చదివితే దర్శన
కాలము. కరెక్ట్గా ఈ టైంలో దేవుడు దొరుకుతాడు. మీరు ఈ పాట ఎప్పుడైనా విన్నారా? వేకువ జామున జ్ఞాపకం ఎప్పుడు, విభుని చిత్తము తెలియుట ఎప్పుడు, నాటికి దీవెన నచ్చటే పొంది తప్పిన ఆత్మలు కాపుకు తెచ్చి పరుల రక్షణ వెతుకారోయ్. అదొక పాట ఉంది, తెలుగు పాట. ఏమంటే ఖచ్చితంగా మీరు తెల్లవారుజామునే ఆయన మీకు దొరుకుతాడు. ఎప్పుడు దొరుకుతాడు ఆయన? అప్పుడు దర్శన కాలం అంటే తెల్లవారుజామునే. నేను అనేది ఏంటంటే ఎక్కువగా దేవుని దగ్గర ఏమండి మనము ఉదయమే కనుక దేవుని దగ్గరికి వెళ్ళామనుకో, అప్పుడు దేవుని దగ్గర ఏం దొరుకుతుంది అంటే, మీరు ఇలాంటి ఆలోచన చేయండి. దేవుని దగ్గర దయ ఉంటుంది, దేవుని దగ్గర జాలి ఉంటుంది, దేవుని దగ్గర కరుణ ఉంటుంది, దేవుని దగ్గర ఇంకేముంటుందబ్బా, దయ, కనికరం, కటాక్షం ఉంటాయి. ఇవి కాక దేవుని దగ్గర కృప ఉంటుంది. ఇప్పుడు ఉదయమే ఇంట్లో ఎవరు లెగుస్తారు? మీరే కదా లేచేది. ఫస్ట్ మీరు లేచి పిల్లలకి ఏం కావాలో టిఫిన్ బాక్సులు, అయ్యగారికి వంట ఇవన్నీ చేస్తూ ఉంటారు. కానీ నేను మిమ్మల్ని అడుగుతున్నాను, తెల్లవారుజామున లేవగానే ముందు దేవుని దగ్గర మీరు కనిపించారు అనుకో, ఏమీ లేదు, 2 నిమిషాలే, మరీ 5 నిమిషాలు అంటే ఎక్కువ అయిపోద్ది అంటే 2 నిమిషాలు ట్రై చేయండి అలాగా. కానీ తెల్లవారుజామునే దేవుని దగ్గరికి కనుక వస్తే ఫస్ట్ ఆయన ఇచ్చేది ఏంటంటే కృప ఇస్తాడట. ఏమిస్తాడు చెప్పండి? కృప అంటే ఏంటి? యోగ్యత లేని వారికి ఇవ్వబడిన అర్హత. సరే, ఆల్రెడీ ఇప్పుడు అమ్మ ఉదయమే లేచారు, తెల్లవారుజామునే దేవుని దగ్గర ప్రార్థన చేస్తున్నారు, దేవునికి స్తుతి చెల్లించారు, ఆరాధన చేశారు. అప్పుడు దేవుడు నానా ఇదో ప్రతిదినము నాకేం చేస్తుందంటే ఆయనకు కృప అనేది నూతనంగా ఫ్రెష్గా తెచ్చి ఇచ్చేస్తూ ఉంటాడు. సరే, ఒక అమ్మ ప్రార్థన అయిపోయింది, కృప వెళ్ళిపోయింది, ఇచ్చేసాడు దేవుడు, పనిచేసాడు. తర్వాత అయ్యగారు లేచి ఇప్పుడు ప్రార్థన చేస్తుంటే, ప్రభువా నాకు కూడా కృప అంటే, ఒరే కృప అయిపోయిందిరా అంటాడట. కృప అడిగితే ఇప్పుడు ఏమంటున్నాడు? అయిపోయిందిరా. మరి అలాగన్నా ఏదన్నా అంటే, అప్పుడు కృప లేదు కానీ నీ మీద కొంచెం కనికరం చూపుతాను అంటాడు. అంటే ఏంటంటే అది పెద్దగా ఏం లాభం ఉండదు, కృపే అసలు కావాల్సింది. లెక్కేస్తే బైబిల్లో కారుణ్యం, దయాదాక్షిణ్యం, కటాక్షం ఇలాంటివి ఉంటాయి కదా, వాటన్నిటిలో శ్రేష్టమైనది ఏది అంటే కృప. అది ఎవరికి ఇస్తాడంటే తెల్లవారుజామునే దేవుని దగ్గర ఎవరు కనిపిస్తారో వాళ్ళకి ఇస్తాడు. అది వాళ్ళు పొందుకున్న తర్వాత ఈ కృపకి మిగిలిన వాటికి పోటీ చూడండి. ఒక్కొక్క దాన్ని మళ్ళీ మీరు ప్యారలర్గా దేని గురించి దాన్ని డివిజన్ చేసి చూస్తే ఎప్పటికీ ఉండేది కృపే. రెండవ తిమోతి 2వ అధ్యాయం 1వ వచనంలో కృప యందు నువ్వు ఎలా ఉండాలి? బలవంతుడివై ఉంటావు. కృప ఉండడం అది చాలా ప్రత్యేకత కలిగినది. సరే, ఇప్పుడు ఏదైనా 2వ పాయింట్లో మనం చూసాం, ప్రీతికరము అని అంటే అక్కడ అనుకూల సమయం. రెండవది ఏమి నేర్చుకున్నాం ఏమండి? దేవునికి అది దర్శన కాలం. దేవుడు నిన్ను దర్శించడం అది ఆయనకి ఎంతో ఇష్టం. మార్నింగే మనం లేచి ప్రభు దగ్గర కనిపిస్తే అదే మనకి ఆయనకి దర్శనం. అదే ఆయన మనల్ని చూడడం, నేను ఆయన్ని చూడడం, అక్కడికి అదో ప్రత్యేకత. తర్వాత 3వ పాయింట్ ఒకటి చెప్తాను. 1 పేతురు 2వ అధ్యాయం 20వ వచనం ఒకసారి చూడండి సార్. 1 పేతురు 2వ అధ్యాయం 20వ వచనం. దేవునికి స్తోత్రం. తప్పిదముకై దెబ్బలు తినినప్పుడు మీరు సహించిన ఎడల మీకేమి ఘనము? మేలు చేసి బాధపడునప్పుడు మీరు సహించిన ఎడల దేవునికి హితమగును. అప్పుడు దానికి చూసారా, దేవునికి ప్రీతికరం అని అంటే అర్థం ఏంటంటే హితము అంటే అలాగా నేను మంచి చేసి నేను మేలు చేసిన తర్వాత వాళ్ళు నన్ను తిడుతున్నారనుకో, పోన్లే వాడికి దేవుడే చెప్తాడులే అని అంటారు. ఏదైనా చెడు చేసిన తర్వాత ప్రభు నాకు అప్పుడు ఏదో చెయ్యాలి, కాపాడాలి, అది కాదు. వాళ్ళు చెడ్డోలో మంచోలో నేను వాళ్ళకి మేలే చేశాను. మేలు చేసిన తర్వాత కూడా వాళ్ళు ఏదైనా అంటే దాన్ని నేను పడుతున్నాను అనుకో, ప్రభు ఏమంటాడంటే అది నీకు హితము, అది నీకు మంచిదిరా. రాబోయే రోజుల్లో బోల్డ్ అంత ప్యాకేజ్ ఉంది, అందులో బోల్డ్ అని ప్రత్యేకతలు ఉన్నాయి. మీరు చూసారమ్మా, చూడండి బైబిల్లో హన్న, ఇంకెవరు పెనన్న, ఇద్దరు. పెనన్న ఎప్పుడు చూసినా కూడా నీ ముఖానికి నువ్వు కూడా మందిరానికి వెళ్తున్నావు, ఎందుకు వెళ్తున్నావు అని ఏడిపించేదట. బైబిల్లో ఎలా రాశాడంటే ఆమె ప్రార్థనకు వెళ్ళేటప్పుడల్లా సతాయించేదట ఆవిడ ఏది పెనన్న. ఒక్కోసారి వాళ్ళ సారు చూసి ఎల్కానా గారు ఏంటమ్మా నీ ముఖం అలాగ చిన్న బుచ్చుకొని ఉన్నావంటే
ఆ బాధ ఎవరో చెప్పాలో అర్థమయ్యేది కాదు. నువ్వు నాకు 10 మంది పిల్లల కన్నా కూడా నువ్వు నాకు చాలా ఇష్టమైన సంగతి తెలియదు అంటే, ఏమో మీకు ఇష్టం అంటున్నారు కానీ నా పరిస్థితి ఏదో నాకు వేరుగా ఉందిలే అని దేవుడి దగ్గరికి వచ్చి ఏడుస్తూ ఉండేదట. కానీ ఏదైనా ఆమెకి ఎంతమంది పిల్లలు పుట్టినా సమూయేలు లాంటి పిల్లోడు భూమిలో కనిపిస్తాడా? సమూయేలుని మీరు చూడండి బైబిల్లో, ఏమంటే లేటుగా అయినా కూడా లేటెస్ట్గా చక్కటి పిల్లోడబ్బా, ఏమంటే అతని మీద ఎట్లాంటి ఏమంటే నేరారోపణ చేయడానికి ఏది ఉండేది కదట. రాజులాగా ఉండేవాడు, యాజకుడిగా ఉండేవాడు, మంత్రిగా ఉండేవాడు, అంటే చెప్తున్నారు ప్రవక్తగా ఉండేవాడు, అంటే ఎన్ని లక్షణాలు తనకున్నాయి. ఒక విధంగా చెప్పాలంటే పక్కా బైబిల్లో చదివితే కనుక అతడే యాజకుడిగా కానీ ప్రవక్తగా కానీ దేవుని న్యాయాధిపతిగా కానీ ఇన్ని ఉండేవాడు, ఇన్ని రకాలుగా ఉండేవాడు. ఆయన పబ్లిక్ని అడిగేవాడు, చూడండి అయ్యా నేను మీ మధ్యలో బ్రతికాను, మీకు ఎక్కడైనా నేను ఆయాసకరంగా ఉన్నానా, ఒకసారి ఏదైనా మంచిదని చెప్పి పంచాయతీ పెట్టించి ఆ పంచాయతీలో అడిగేవాడు, చెప్పండి మీరు చెప్పండి అని. అంటే అయ్యా అంత మాట అడగవలసిన అవసరం లేదు, మీ మీద మేము ఎప్పుడు కూడా ఏ తప్పు చెప్పడానికి సరిపోము అని వాళ్ళు మాట్లాడేవారట. దేవునికి స్తోత్రం. అంచేత నేను అంటున్నా, హితము అనే మాట కూడా దేవునికి ప్రీతికరంగా ఉండడమే. దేవునికి స్తోత్రం. ఎలారా సహించావు వాళ్ళు అన్ని మాటలు అంటా ఉంటే, లేదు ప్రభువా నువ్వు చూస్తున్నావు కదా అని అలాగే దేవునికి చెప్తే చూసారా, దాని వెనకాల ఆయన మనకి ఇచ్చేవి చాలా గొప్పవి ఉంటాయి. ఇప్పుడు నేను ఇది కాదు వాక్యం, ఈ పాయింట్స్ కొంచెం ఎలా ఉన్నాయి తెలుగులో అని చెప్తున్నా. అసలు వాక్యంలోకి వెళదాం. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. తర్వాత ఇంకొకటి బైబిల్ వాక్యాల్లో ఇది కూడా మనం చూడాల్సినటువంటి వాక్యం అబ్బా, ఇది చూద్దాం. దేవునికి ఎబ్రీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయం 5వ వచనాన్ని మనం చదివితే అక్కడ మనందరికీ తెలిసిన పాయింట్ ఏంటంటే హానోకు గురించి చదవండి అమ్మా. విశ్వాసమును బట్టి హనోకు మరణము చూడకుండునట్లు కొనిపోబడెను. అతడు కొనిపోబడక మునుపు దేవునికి ఇష్టుడై ఉండెనని సాక్ష్యము పొందెను. అమ్మా ఇంకొకటి చూడండి అమ్మా, ప్రభు దగ్గరికి మనం వెళ్ళక ముందే ఇగో ఇక్కడ చదువుతున్నాం కదా, ఏమని ప్రీతికరం అని అంటే అర్థం ఏంటంటే దేవుని దగ్గర నీ విషయంలో మంచి సాక్ష్యం ఉండాలట. ఏముండాలి చెప్పండి? సాక్ష్యం అంటే తెలుసు కదా. సాక్ష్యం అంటే ఇప్పుడు మన వాళ్ళు ఎప్పుడైనా ఎవరైనా వచ్చి మనల్ని ఎంక్వైరీకి వచ్చారనుకో, ఇక చూడు సార్ అదే ఛాన్స్ అనుకొని నయ్యం మీరు నన్ను అడిగారు కాబట్టి చెప్తున్నాడు, ఆడు అసలు మంచోడు కాదండి అది చెప్పేస్తాం కదా. అసలు ఎవరి గురించి ఏదైనా మాట్లాడితే లేనిపోయి అన్నీ మాట్లాడేస్తాం. కానీ ఇక్కడ చూడు సార్, పరలోకానికి ఆయన వెళ్ళిపోక ముందేనట ఎట్లాంటి అంటే ప్రీతికరమైన వాడిగా ఇష్టుడిగా మంచి సాక్ష్యం పొందాడట. అప్పుడు నేనంటాను ఈ వాక్యంలో మీరు చూడండి, ప్రభువుకి ఏది ప్రీతికరమ చేయాలంటే భూమి మీద మీరు ఆయన కోసం ఎట్లాంటి సాక్ష్యం కలిగి ఉండాలో అది మంచి తీర్మానం తీసుకోవాలి. ఇప్పటి వరకు నాకు ఎట్లాంటి క్యారెక్టరో నా గురించి బోల్డమని చెప్తారు, నేను ఉన్నప్పుడేమో ఒకలా చెప్తున్నారు, నేను కొంచెం అవతలకి వెళితే వేరేగా చెబుతున్నారు. ఇదేది నాకు అర్థం కావట్లే. వాస్తవానికి వాళ్ళు నా వెనుకగా మాట్లాడిందే నిజంగా అని అన్నట్టుగా ఉంటుంది. అందుకే నేనేమంటానంటే ఏమైనా కూడా ప్రభువు దగ్గర నేను ఉంటున్నాను, ప్రభు మనిషిగా ఉంటున్నాను కాబట్టి మంచి సాక్ష్యము. చెప్పండి అబ్బా, ఏ సాక్ష్యం ఉండాలి చెప్పాలి. సాక్ష్యాన్ని మాత్రం పాడు చేసుకోకండి, సాక్ష్యం మాత్రం ఉండాలి. పలు రకాలుగా సాక్ష్యం పోవడానికి ఛానల్స్ ఉంటాయి, కానీ నేను నిలబడాలంటే నా వల్ల అవ్వట్లేదు. అందుకు ప్రభువుని అడగాలి, ప్రభువా నా సాక్ష్యాన్ని నేను నీకోసం నేను కాపాడుకోవాలి కాబట్టి అందుచేత తప్పకుండా నాకు సహాయం చేయండి అని ప్రభువుని మనం అడగాలి. దేవునికి స్తోత్రం. అమ్మ మీ మీద వల్ల మనుషులు చెడ్డ మాటలల్లా మాట్లాడతారట. బైబిల్లో 5:14 దగ్గర నుంచి మనం చదువుతాం మత్తయి సువార్తలో. అలా మాట్లాడతారు అయినా కూడా వారి ఎదుట మీ మంచితనాన్ని ఏం చేయాలి, కనుపరిచే వారిగా మీరు అవ్వాలి అని వాక్యాలు చెబుతున్నాయి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఇంకొక మాట సార్, ఇది కూడా చూడండి, రోమాపత్రిక 12వ అధ్యాయం 1వ వచనంలో అక్కడ ఇదే దేవునికి ప్రీతికరము అనే పదానికి ఇంకో పాయింట్ ఇచ్చాడు. అక్కడేమిచ్చాడు? అక్కడ కాబట్టి సహోదరులారా పరిశుద్ధమును దేవునికి అనుకూలమునైన సజీవ యాగముగా మీ శరీరములను ఆయనకు సమర్పించండి. దేవుని వాత్సల్యమును బట్టి మిమ్మల్ని బతిమాలుకొనుచున్నాను. ఇటు సేవ మీకు యుక్తమైనది. అప్పుడు ప్రీతికరం అంటే దేవునికి యుక్తముగా బ్రతకడం. దేవునికి స్తోత్రం. యుక్తం అంటే తెలుసు కదా,
దాని గురించి పెద్ద నేను ఇలస్ట్రేషన్ ఏం చెప్పవలసిన అవసరం లేదు. ఇవన్నీ పదాలు ఇలా ఉన్నప్పుడు మనం ఏమనుకున్నాం, దేవునికి ప్రీతికరంగా ఉండడం అంటే బాబో ఇప్పుడు ఎలాగంటే వాళ్ళు ఎవరో చెప్పారట ఆభరణాలు వేసుకోవద్దు అన్నారట అని అనగానే పేరుకి వేసుకోగానే ఇంట్లో పెట్టుకోవట్లేదా? పెట్టుకుంటారా పెట్టుకోరా, కొంటారా కొనరా, ఏవేవో ఉంటాయి. చాలామంది ఏమంటారంటే ఏం సార్ మీరు ఎప్పుడు వైట్ డ్రెస్ వేసుకోవాలంటాడు. ఒకడేమో ఇలా నెత్తి మీద ఇలా చేయడితే ఈ వేళ్ళకి పైన ఉన్న వెంట్రుకలన్నీ కత్తిరించేయాలంటాడు. ఇంకొకటి అంటాడు మీసాలు తీసేయాలంటాడు. ఎన్ని రకరకాలు వస్తున్నాయో. నేను అంటున్నా ఇవన్నీ కాదబ్బా. ఇగో చాలామంది అలా చెప్పేవాళ్ళని నేను చూశాను. ఒక ఆయన అలా చెప్తూ ఉంటాడు. ఆయన కోట్లకు పడగలెత్తుండొచ్చు, కానీ ఆయన ఇదే వైట్ అడ్డు ఇట్లా చెప్తాడు. కానీ ఆయన కారు చూశాను, దగ్గరగా 1-2 కోట్ల రూపాయల కారు. ఆయన ముఖానికి అంత ఖరీదు ఎందుకు అని అనొచ్చు కదా. మరి ఇట్లాంటి ప్రాబ్లమ్స్ ఉంటున్నాయి. అందు గురించి నేను ఏమంటానంటే సార్ మనుషులు ఎన్నన్నానండి, నువ్వంటూ దేవునికి ఎలాగుండాలట, యుక్తమైన వాడిగా కనబడాలి. అంటే తను ఎప్పుడు చూసినా ఫ్లెక్సిబుల్గా, తను పిలిచినప్పుడు రెడీగా ఉన్నాను ప్రభువా టెల్ మీ లార్డ్ అన్నట్టుగా మనం ఆయనకి కనబడాలి. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. సరే, ఇంకొక పాయింట్ ఇది కూడా చూద్దాం. ఇది కూడా చాలా అవసరమైనటువంటి పాయింట్ అబ్బా తెలుగు బైబిల్లో. ఇది చూస్తారండి. దేవునికి 1 తిమోతీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 1వ వచనం దగ్గర నుంచి 2 వచనాలు. ఈ 2 వచనాల్లో మనం చూడగలిగేది ఒకే ఒక మాట. ఏమంటున్నాడు చూడండి సార్. 1 తిమోతి 2:1 నుంచి చదవండి అబ్బా. అమ్మా, మనము సంపూర్ణ భక్తియు మాన్యతయు కలిగి నెమ్మదిగాను సుఖముగాను బ్రతుకు నిమిత్తం అన్నిటికంటే ముఖ్యముగా మనుషులందరి కొరకును, అందరి కొరకును, రాజుల కొరకును, అధికారుల కొరకును విజ్ఞాపనములను, ప్రార్థనలను, యాచనలను, కృతజ్ఞతాస్తుతులను చెల్లింపవలెనని హెచ్చరించుచున్నాను. ఇది మంచిదియు. ఏదంటున్నాడు ఇది? ఇది అప్పుడు ప్రీతికరం అంటే అర్థమైందండి, మంచిది, ఉత్తమము, అలాగే యుక్తము, సహితము. ఇంకా దానికి ఏమని రాశాడు, ఇంకా అనుకూల సమయము, దర్శన కాలము, ఇవన్నీ కూడా ఇందులోనే వచ్చినాయి. కానీ ఈ అన్నిటికన్నా ఇంకొకటి ఏంటంటే ఇంగ్లీష్ బైబిల్ ప్రకారంగా తెలుగులో ఇన్ని పదాలు అలాగలా చెదిరి ఉన్నప్పటికీ కూడా దాని అర్థం ఏమిటంటే దేవునికి నువ్వు నచ్చిన వాడిగా మారిపోవాలి. అంటే ఆయన నిన్ను చూడగానే అంగీకరించేటట్టుగా కనబడాలి. దేవునికి స్తోత్రం. అంగీకరించడం అంటే అర్థమవుతుందా? ఆయనకి నువ్వు నచ్చాలి, ఆయనకి నువ్వు ఇష్టంగా ఉండాలి. ఆయనకి ఈ అంగీకరించడం అనే దాంట్లో మీరు దీన్ని ఎలా చెప్పొచ్చు అంటే పూర్వకాలంలో అలాగే ఇప్పుడు కూడా ఎక్కువగా మనం ప్రార్థన చేస్తూ ఉంటాం. ఏం చేసేవాళ్ళు? ప్రార్థన. అప్పుడు చేసేవాళ్ళు, ఇప్పుడు చేస్తున్నాం. దేవుడు మనకి ఏమీ లేని రోజుల్లో ప్రార్థన చేసినప్పుడు అప్పుడు చేసాం. దేవుడు ఇప్పుడు మనకు అన్నీ ఇచ్చాడు, ఇప్పుడు చేస్తున్నాం. ఆది కాలం నుంచి కూడా దేవునికి ప్రార్థన చేయడం అనేది ఒక ఆనవాయితీ ఉంది. అయితే ప్రార్థనలు చేసినప్పుడు ప్రార్థనలను ఆయన అంగీకరించడం అనేది ఉంటుంది చూసారా. అంగీకరించడం అంటే నువ్వు చేసిన ప్రార్థన నేను విన్నాను అనేది ఒక లెక్క, నువ్వు చేసిన ప్రార్థన నేను అంగీకరిస్తున్నాను అనేది ఇంకో లెక్క. అలాగైతే బైబిల్లో ఏమంటే కొర్నేలి ప్రార్థన చేసేటప్పుడు ఆయన ప్రార్థన ఆయన చేసిన తర్వాత దేవదూత వచ్చి ఏం చెప్పిందంటే, అయ్యా మీరు భలే ప్రార్థన చేస్తారు, మీ ప్రార్థన దేవుని దగ్గరికి వచ్చింది, మీ ధర్మ కార్యాలు ఆయన దగ్గరికి వచ్చినాయి అని ఆయనతో మాట్లాడడం మనం బైబిల్లో చదువుతాం. అప్పుడు దీంట్లో నుంచి మనం చూడగలిగేది ఏంటంటే, ఏమంటే దేవునికి ఏమండి నువ్వు ఆయనకి అంగీకారంగా అంటే మెచ్చుకోదగినట్టుగా, ఉత్తముడుగా, లేకపోతే ఇంకెలాగ చదువుకున్నాం మనం, ఏమండి యుక్తముగా, ఇంకా చదివాం అనుకూలంగా. దీనికి ఇలాగే చదివితే ఇంకొక పదం ఏంటంటే నీ విషయంలో దేవుడు ద్వారములు తెరవడం. అర్థమైందా? ద్వారములు తెరవడం అని అనేది ఎలాగంటే మూయబడినవన్నీ కూడా తెరవడానికి కారణం ఇక్కడ ఈ వాక్యాన్ని మనకి దేవుడు తెలియచేస్తా ఉన్నాడు. దీంట్లో చాలా చక్కటి పాయింట్ ఉందబ్బా. మీరు ఒక వచనం ఎందుకైనా మంచిది చూడండి అమ్మా, దీని గురించి చదువుదాం. ఎట్లా రాశాడు చూద్దాం. ఇది అపోస్తుల కార్యాలు 14వ అధ్యాయం 27వ వచనం ఒకసారి చూడండి అమ్మా. 14:27 వచనం. వారు వచ్చి సంఘమును సమకూర్చి
దేవుడు తమకు తోడయుండి ఆ, చేసిన కార్యములన్నీ అండి అన్యజనులు విశ్వసించుటకు ఆ, ఆయన ద్వారము తెరిచిన సంగతియు ద్వారము తెరిచిన సంగతియు వివరించిరి. ఆ, పిమ్మట వారు శిష్యుల యొద్ద బహుకాలము గడిపిరి. ఆ, దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఇప్పుడు ఈ వాక్యంలో మీరు చూడగలిగితే గనుక ఏమంటున్నాడు ఇక్కడ? చాలా చక్కగా చెప్తున్నాడు. వారు వచ్చి సంఘమును సమకూర్చి దేవుడు తమకు తోడయుండి చేసిన కార్యములన్నీ అన్యజనులు విశ్వసించుటకు ఆయన ద్వారము తెరిచిన సంగతియు ఏమండి వివరించిరి అనేది చదువుతున్నాం. అంచేత నేను అంటున్నా, ఇప్పుడు దేవునికి ప్రీతికరము అని అనగానే దాని వెనకాలన్నీ మనకు పాజిటివ్సే ఉంటాయి, అంటే నెగిటివ్ ఉండదు. అర్థమైందా? దీనికి తెలుగులో ఇంకొక పాయింట్ ఏంటంటే, ఇదే పౌలు గారు చెబుతారు, అయ్యా నేను పలానా చోట వాక్యం చెప్పాలని నాకు ఆశ ఉంది, కానీ వెళ్ళి చెప్పాలని ఉన్నా కూడా నాకు మంచి సమయము ప్రాప్తించాలి, అందుకు మీరు ప్రార్థన చేయండి అన్నాడు. అంటే అప్పుడు ఏంటంటారు అక్కడ? ఏమండి దేవునికి ప్రీతికరము అని ఆ పాయింట్ అంటున్నాం, కానీ దాని అర్థం ఏంటంటే నువ్వు ఎక్కడికి వెళ్ళినా దేవుని తరపున నువ్వు ఉంటావు కాబట్టి నీకు ఏం కలగాలి అక్కడ? మంచి సమయము ఏం కావాలి అక్కడ? ప్రాప్తించాలి. నేను ఎవరితో మాట్లాడాలో మంచి సమయం ప్రాప్తించాలి, ఎవరి దగ్గర నిలబడాలో మంచి సమయం ప్రాప్తించాలి. అసలు నీ పనులన్నిటిలో నీకు మంచి సమయం, దాన్ని అలాగే చెప్పాలంటే నీ విషయంలో దేవుడు ద్వారములు తెరుచునుగాక. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. సరే, ఇప్పుడు ఇన్ని వాక్యాలు మనం ఎందుకు చూడాల్సి వచ్చింది అని అంటే, ఇందాక చదివారు కదమ్మా, ఏది ఎఫెసీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం, మళ్ళీ చదవండి సార్, 10వ వచనం ఒకసారి చదవండి. దేవునికి మహిమ ప్రభువుకి ఏది ప్రీతికరమైనదో, ప్రభువుకి ఏది ప్రీతికరమైనదో దానిని పరీక్షించుచు వెలుగు సంబంధుల వలె నడుచుకొనుడి. దేవునికి మహిమ కలుగును గాక. వెలుగు సంబంధుల వలె నడుచుకొనండి. నిష్ఫలమైన అండి అంధకార క్రియలలో పాలివారై ఉండక వాటిని ఖండించుడి. వాటిని ఏం చేయాలట? ఖండించాలి. సరే, ఇప్పుడు వాక్యంలోకి వెళదాం. దేవునికి ప్రీతికరమైన వారిగా మనము తయారవ్వాలి. ఆయనకి ఏది కావాలో, ఏదైతే ఆయనకి నచ్చుద్దో, మీరు బైబిల్లో ఇటు చూడండి అమ్మా. ఇప్పుడు దీంట్లో పాజిటివ్గా ఒక 5 లేదా ఒక 10 పాయింట్స్ విందాం. నెంబర్ 1, బైబిల్లో దేవునికి బాగా నచ్చిన ఆయన ఒక ఆయన ఉన్నాడు. ఎవరు చెప్తారు? బాగా నచ్చాడు అతను. అంటే ఇప్పుడు యోసేపుది నేను చెప్పేశాను కాబట్టి ఇప్పుడు యోసేపు అక్కర్లేదు, దానియేలు అక్కర్లేదు. ఎవరు? అబ్రహాం గురించి నేను ఆల్రెడీ వచ్చేసింది. దావీదు. ఓకే, దావీదు అన్నారు కదా. దావీదు గురించి మనం బైబిల్లో చూద్దాం. దావీదు ఎప్పుడైనా కూడా దేవుడు ఏదైనా పని చేయాలంటే ఆల్రెడీ పనిముట్లు పట్టుకొని అతను మొదలెట్టేసేవాడట. అంటే దావీదు గారికి ఉన్న ఇష్టం అదే మొదలెట్టేసేవాడు. మొదలెట్టగానే దేవుడు వచ్చి, అరే నేను ఇదే చెయ్యాలనుకుంటున్నా, నీకు ఎలాగొచ్చిందమ్మా ఈ ఆలోచన అంటే మీకు నేను ఇలా చేస్తే మీకు నచ్చుద్దని నేను ట్రై చేశాను అని అనగానే ఆ అబ్బాయిని ఎప్పుడు చూసినా కూడా దేవుడికి దావీదు అంటే చాలా ఇష్టమట. దేవునికి స్తోత్రం. సరే, 13వ అధ్యాయం ఎక్కడ? అపోస్తల కార్యాలు 22వ వచనంలో మనం చదువుతాం. ఏమని? అతడు నా ఇష్టానుసారుడు. అతడు ఏం చేస్తాడట? అపోస్తల కార్యాలు అతడు నా ఇష్టానుసారుడైన మనుష్యుడు ఉద్దేశములన్నీ ఏం చేస్తాడమ్మా? అతడు నా ఉద్దేశములన్నిటినీ నెరవేర్చునని చెప్పి అతనిని గూర్చి సాక్ష్యం ఇచ్చాను. ప్రైజ్ ద లార్డ్. అంటే ఇప్పుడు దావీదు గారికి ఉన్న ఇష్టం ఏంటట? ఎప్పుడు చూసినా ఎవరు పని చేసేవాడట? ఎవరి పని? దేవుడికి ఏది నచ్చుద్దో ఇచ్చేస్తేనే నచ్చుద్ది, ఇలాగైతేనే కరెక్ట్, ఇలాగుంటేనే ఆయనకి నచ్చుద్ది, ఇలాగ అయితేనే అట్టాగ అన్ని ప్రతి దాంట్లో ముందు దేవుణ్ణి పెట్టేసుకునేవాడు. అప్పుడు ప్రజలందరికీ కూడా దావీదు మీద ఒక ఆలోచన వచ్చేది. ఎట్లాగంటే ఇప్పుడు చెప్తాను వినండి. ఈ దావీదుని అందరూ చూడగానే ఒరే వద్దురా బాబు, ఆయనతో గొడవకి వెళ్ళొద్దురా బాబు అనుకునేవారట. మళ్ళీ కొంతమంది అనుకునేవారంటే, వద్దురా బాబు ఈ మనిషి మామూలుడు కాదు, ఇతడు ఆయనకి చాలా ఇష్టడు కదా అనేవారట. అంటే అప్పుడు ఈ మ్యాటర్ ఎలాగ వచ్చేసిందంటే, ఇప్పుడు మీ గురించి కూడా ఇలాంటి పాయింట్ రావాలా వద్దా? వీళ్ళ జోలికి వెళ్ళామంటే మన పని అయినట్టే అని ఉండాలా వద్దా? చెప్పరండి, చెప్పట్లేదు.
ఇప్పుడు దావీదు గారి గురించి మరి నేను కొన్ని పాయింట్లు చెప్పాలి. 18వ కీర్తనలోకి వెళితే కనుక అక్కడ ఒక పాయింట్ నేను చెప్తాను. అందులో 19వ వచనం చదవండి సార్. అది కీర్తన. విశాలమైన స్థలమునకు ఆయన నన్ను తోడుకొని వచ్చాను, నేను ఆయనకు ఇష్టడును గనక. ఇక సార్ బాగా వినాలి. నేను ఆయనకు ఇష్టడును గనక ఆయన నన్ను తప్పించెను. అంటే ఇప్పుడు అమ్మ ఆయనకి ఎవరైతే ప్రీతికరంగా ఉంటారో, ఎవరైతే యుక్తముగా ఉంటారో, ఎవరైతే ఇంకా అలాగా ఉత్తముడిగా ఉంటారో, ఎవరైతే ఆయన అనుకూలమైన సమయానికి అందేదట్టుగా ఉంటారో, ఎవరైతే ఆయన దర్శనానికి విధేయతగా ఉంటారో, ఇవన్నీ నేను ఎందుకు చెప్పానంటే వీటిల్లో ఏదో ఒక పాయింట్ మిమ్మల్ని పట్టుకోవాలి. ఇప్పుడు దేవుడికి నీతిమంతులు అంటే ఇష్టం, యథార్థవంతులు అంటే ఆయనకి ఇష్టం, ఇలాంటివి ఉన్నాయి తెలుగులో. అయితే ఇప్పుడు నేను అంటున్నా, ఇక్కడ చూడండి, దావీదు గారు దేవునికి ఇష్టమైన మనిషిగా మారిపోయాడట. మనిషిగా మారిపోతే అప్పుడు దేవుడు ఏమంటున్నాడో తెలుసా అండి? ఏమన్నాడు సార్? మళ్ళీ చదవండి సార్. లేదా 22:8 వచనంలో కూడా అదే వచనం ఉంటుంది కీర్తనలో. అక్కడ కూడా మనం చదువుతాం. దేవుని హస్తము నీ శత్రువులందరికీ చిక్కించుకొనును, నీ దక్షిణ హస్తము నిన్ను ద్వేషించు వారిని చిక్కించుకొను. యెహోవా మీద నీ భారం మోపుము, అమ్మా యెహోవా మీద నీ భారం మోపుము. 22 విడిపించునేమో, వాడు ఆయనకు ఇష్టడు కదా. ఎవరమ్మా వాడు? ఆయనకు ఇష్టడు కదా. చెప్పండి అమ్మా, నువ్వు దేవునికి ఇష్టడు అయితే ఆయన వారిని తప్పించు. చెప్పండి అమ్మా, మీరు దేవునికి ఇష్టలు అయితే. చెప్పట్లేదు. మీరు దేవునికి ఇష్టలు అయితే దావీదు గారిలాగే ఇంచుమించుగా నేను అంటున్నాను. ఇక్కడ ఇష్టడు అనే పదం ఒకవేళ దేవునికి యుక్తమైన బిడ్డగా కనిపిస్తే, దేవునికి మంచి బిడ్డగా నువ్వు కనిపిస్తే, దేవునికి నువ్వు యథార్థమైన బిడ్డగా కనిపిస్తే ఖచ్చితంగా దేవుడు వారిని ఆయన ఏం చేస్తాడట? వాడు ఇష్టడు కదా, వాడికి మనం ఏదైనా చేద్దామంటే వల్ల కావట్లేదు. కారణం ఏంటంటే వాడు ఇష్టడు గనుక ఇష్టడైన వారిని ఆయన తప్పించునుగాక. దేవునికి స్తోత్రం. ఎవరెవరు దేవునికి ఇష్టలో వారందరిని దేవుడు తప్పించేస్తాడు. ఇంకొక పాయింట్, ఇదే దావీదు గారి గురించి ఇంకొక పాయింట్ కూడా మనం చూద్దాం. ఇది కూడా చూడండి అమ్మ, ఎలా ఉందంటే 41వ కీర్తన అమ్మ 11వ వచనం ఒకసారి చదవండి. 41వ అమ్మ. నా మీద ఉల్లసింపక ఉండుట చూడగా నేను నీకు ఇష్టడునని. ఎవరమ్మా? నేను ఆయనకు ఎవరిని ఇష్టడున్నాని తెలియనాయను. అది ఇప్పుడు ఇందులో ఇంకొక సత్యం ఏంటంటే, ఏమంటే దేవునికి ఇష్టంగా ఉండే వాళ్ళ మీద పడి ఏడిసే వాళ్ళు బోల్డ్ మంది ఉంటారు. వాళ్ళు ఉండాలి. ఎందుకు ఉండాలంటే ఉండాలంతే. ఎందుకంటే శత్రువులు ఎదుట ఆయన మనకేం చేస్తాడు? భోజనం పెడతాం. అందుచేత ఉండాలి. వాళ్ళు ఉండాలి అని అనండబ్బా, వాళ్ళు ఉండాలి. కానీ నువ్వు దేవునికి ఏమై ఉండాలి? ఇష్టమైన బిడ్డగా ఉండాలి. ఇప్పుడు దావీదు గారు దేవునికి ఇష్టడుగా ఉన్నానని అతను ఎలా గుర్తుపట్టేశాడు అంటే, నా శత్రువులు అందరూ కూడా కిక్కురు మనకుండా ఉండిపోయారు. కిక్కురు మనకుండా అంటే ఏంటి? అంటే వాడు చెయ్యెత్తుదామంటే కుదరటం లేదు, నోరు పారేసుకుందామంటే కుదరడం లేదు, ఏదో చేద్దామంటే కుదరడం లేదు. ఏమి చేయలేకపోతున్నాం ఏంటంటే ఆ మనిషి దేవునికి ఇష్టడట. దేవునికి స్తోత్రం. ఇదే పాయింట్ మీరు మనసులో పెట్టుకోండి సార్. అతడు దేవునికి ఇష్టడుగా ఉన్నాడా లేదా అని దావీదు గారికి కూడా అర్థమైపోయింది. ఎలాగా? ప్రభువా, వాస్తవానికి ఈ టయానికి మనుషులు నా మీద పడి ఏం చేయాలి? ప్రాణంతో నన్ను మింగేసేయాలి. కానీ నాకు అర్థమైంది, నేను నీకు ఇష్టడున్నాను. ఇప్పుడు నాకు అర్థమైంది. అందుకే ఈ రోజు వరకు నేను ఇలా ఉండగలిగాను, ఈ రోజు వరకు నేను ఇలా కాపాడబడ్డాను. అందుచేత ఇగో నా శత్రువులు నా మీద ఉల్లసింపకుండులాగన వాళ్ళు ఉన్నారు అంటే దీంట్లో రహస్యం ఏంటంటే నేను నీకు ఇష్టడున్నాను తెలిసిపోయింది అయ్యా. దేవునికి స్తోత్రం. అమ్మ, మన విరోధుల మధ్యలో కడుపు నిండా అన్నం తినే బిడ్డలుగా ఉండాలి. ఏమంటే మన శత్రువులు ఎదుట బలమైన వారిగా కనబడాలి. నేను చెప్తున్నాను, ఉండాలి. ఇటు పక్కన ఎంతట 1000, ఇంకో పక్కన 10,000 మంది మోహరించినాను. కీర్తన 3లో చదువుతా. ఎంతమంది ఉంటే ఉన్నారు, కానీ నువ్వు మాత్రం నీ డ్యూటీ ఏంటంటే దేవునికి ఇష్టడుగా ఉండడం అలవాటు కావాలి. 27వ కీర్తనలో కూడా 1 నుంచి 4 వచనాలు పద్దాకా చదవలసిన వచనాలు అవన్నీ. అలాగ మీరు చదువుతూ ఉండండి. ఏమండి, నాకు ఒకటే చెప్తున్నాను, నా శత్రువులు ఎన్నున్నా కూడా, వాళ్ళందరూ ఎంతమంది ఉన్నా కూడా నేను ఆయనకి ఇష్టడు అనేది నాకు ఎలా తెలిసిపోయిందంటే, ఒక్కడు చెయ్యి ఆడించడం కానీ, ఒక్కడు ఇంకో రకంగా మాట్లాడడం కానీ కుదరడం లేదు. ఎందుచేత అంటే నేను ఆయనకు ఇష్టడను. మీరు దేవునికి ఇష్టలా కాదా? చెప్పాలి. ప్రీతికరమైన వాళ్ళ కాదా? చెప్పండి అబ్బా, ఎంతమంది ఆయనకి ఇష్టలు?
అప్పుడు మన శత్రువులు ఎదుట మనం గొప్పవారిగా కనబడాలి. దేవునికి స్తోత్రం. సార్ ఇంకా చాలా పాయింట్స్ ఉన్నప్పటికీ కూడా ఇంకొక మాట, నేను ఆయనకి ఇష్టంగా, మీరు ఆయనకు ఇష్టంగా ఉండడం అంటే, ఇష్టంగా ఉండడం అంటే బైబిల్ వాక్యాల్లో 12వ అధ్యాయం లూకాసు వార్తలు చదువుతా. ఒకడు తన స్థలము బాగా పండాక అప్పుడు అతను అనుకుంటున్నాడంటే, నా ప్రాణమా తిను త్రాగు సుఖించు, అనేక సంవత్సరములకు తగినంత నీకేం చేశాను, ఆహారాన్ని సిద్ధపరిచేశాను అన్నాడట. అది దేవునికి ఇష్టమంటారా? ఇష్టమంటారా? ఏమిటో మరి. అదే టయానికి దేవుడు వాళ్ళ ఇంట్లో వాళ్ళని ఎవరిని పిలవకుండా వాడే ఓ రూములో మాట్లాడుకుంటున్నాడు. నా ప్రాణమా నీ ఇష్టం వచ్చినట్టు తినరా, నీ ఇష్టం వచ్చిన, అందులో వాడు అన్న మాటలన్నీ చూడండి, నా ఇష్టం వచ్చినట్టుగా నువ్వు తినాలి, తాగాలి, సుఖించాలి అన్నాడు. కానీ ఇంకో మాట కూడా, ఒరే ఇవన్నీ ఇచ్చిన దేవుణ్ణి స్తుతించాలరా, మహిమపరచాలరా అని తన ప్రాణానికి ఆయన చెప్పుకోలేకపోయాడు. సరిగ్గా దేవుడు వచ్చేసాడు ఆ రూమ్కి. రాగానే ఏటేటి ఇందాకటి వరకు నువ్వేం మాట్లాడావు అని అడిగాడు. ఏం మాట్లాడానంటే, చెప్పు ఏం మాట్లాడావు చెప్పు అంటే చెప్తున్నాడు. చెప్తే, ఒరే ఇవన్నీ నీకు గాలి ఎవరిచ్చారా, నీళ్ళు ఎవరిచ్చారా, పంట ఎలా పండిందిరా, ఇవన్నీ నీకు ఇష్టం వచ్చినట్టుగా నీ అంత నీకే వచ్చేసినాయా అని మాట్లాడి, ఈరోజు రాత్రి నేను నీ ప్రాణమును తీసుకెళ్ళిపోతాను, అప్పుడు ఏం చేస్తావు చెప్పు అన్నాడు. అప్పుడైనా ఇంకో ఛాన్స్ ఇచ్చినట్టే కదా. అమ్మమ్మో అలాగైతే ప్రభువా అది నీకు ఇచ్చేస్తాను. అలా కూడా ఒకవేళ అన్న ఎవడైనా ఇస్తాడు ఇప్పుడు దేవుడికి, ఎవరు పోనీ నా భార్యకి ఇస్తానా అన్నాడా? అలా కూడా అనలేదు. పోనీ పిల్లలకి ఇస్తానా, అదేదో మొత్తానికి పెదాలు దెబ్బలంతో కుట్టినట్టుగా నోట్లోంచి మాట రావట్లే. 1 2 3 అంటున్నాడు. అప్పటికైనా వాడు, ఆగు ప్రభువా నువ్వు అంకెళ్ళు ఎక్కడుతుంటే నాకు భయం వస్తుంది, ఇచ్చేస్తాను ఎవరో ఒకరికి అని అనొచ్చుగా. అంటలే. అరే ఇక నువ్వు అన్న వేస్ట్ లేరా, టైం అయిపోయిందని చెప్పి తీసుకెళ్ళిపోయాడు పైకి. తెల్లారయ్యాక వాళ్ళందరూ వచ్చి తలుపులు కొట్టి, సార్ నన్ను పని చెప్పారు, పెద్ద గాజులు కట్టమన్నారు, అది ఇది అంటే ఏదో గొడవ అయ్యి చచ్చిపోయినట్టు కనిపించాడు. నేను ఒక్కటే అడుగుతున్నా, అతడు దేవునికి ఇష్టంగా ఏం బతకలేదు అంటే, ఎన్నున్నా కూడా అన్నిటికన్నా ఏమంటే ఇచ్చిన దేవుడు ముఖ్యంగా నీ జీవితంలో కనబడాలి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. 1 కొరింథీయులకు రాసిన పత్రిక 10వ అధ్యాయం 5వ వచనంలో ఒకసారి మీరు చదివితే గనక ఏమంటున్నాడమ్మా? 1 కొరింథీయులకు రాసిన పత్రిక, దేవునికి మహిమ కలుగునుగాక. అమ్మా చదవండి. అయితే వారిలో ఎక్కువ మంది దేవునికి ఇష్టలుగా ఉండకపోయిరి గనుక అరణ్యంలో సంహరింపబడి. ఏమైపోయారమ్మా? అరణ్యంలో ఎంతమందో తెలుసా అండి? దగ్గర 22,000 మంది పైన పోయారమ్మా. వాళ్ళందరూ కూడా ఏంటంటే తినడంలో ఉన్నారు. ఇప్పుడు చూసారా, వచ్చే రోజుల్లో కిచెన్లో వంటల కంటే కూడా ఏది 4 చక్రాల భోజనం కదా, రోడ్డు మీదకి వెళ్ళిపోతున్నా ఆ కూరలు. అయ్యబాబా ఈ కుక్కటి పెళ్ళికి మామూలు కొనుగో లక్షల మీద వ్యాపారం. వండే వాళ్ళని దేవుడు దీవించుగాక, తప్పు కాదు. అమ్మే వాళ్ళని దేవుడు దీవించుగాక. కాకపోతే నేను అంటున్నా సార్, ఇది వాక్యంలో మనం గమనించగలిగితే కనుక ఎంతైనా నాకొక్కటే కావాల్సింది ఏంటంటే, చాలామంది దేవునికి నచ్చకుండానే వాళ్ళు తింటున్నారు, వాళ్ళు జీవిస్తున్నారు, వాళ్ళు కాలం గడుపుతూ ఉన్నారు. దర్శన కాలం తెలియట్లే, అనుకూల సమయం తెలియట్లే, ప్రభుకి ఏ టైంలో నువ్వు ప్రీతికరంగా ఉండాలో. ఇప్పుడు నా బిడ్డలు చిన్నప్పుడు వాళ్ళు నడిచే నడక నాకు నచ్చేది, వాళ్ళు మాట్లాడేది నచ్చేది, వాళ్ళు ఆప్యాయంగా ఉండడం నచ్చేది. కానీ ఇప్పుడు ఎదిగొచ్చారు, నాకు ఎంత దూరం ఉండాలో అంత దూరం ఉంటాం, వాళ్ళు ఎలా ఉన్నావురా అని అంటాం. ఇప్పుడు పద్ధతి మారింది. కానీ చిన్నప్పుడు ఎంతో ఆప్యాయతగా, అలాగే ప్రభువుకి ఇప్పుడే ముద్దొచ్చే బిడ్డలుగా మీరు ఉండాలి. ఇప్పుడే ఆయనకి ప్రేమ పుట్టుకొచ్చేటట్టుగా మీరు ఉండాలి. అప్పుడు చూడు సార్, నేను ఒక 5 పాయింట్లు అంటున్నాను కదా. 1, ఎప్పుడైతే నువ్వు దేవుడికి ఇష్టడుగా మారిపోతావో ఏమండి, ఇక మీదట ఏ పరిస్థితుల్లోనైనా చూడండి ఏంటంటే అన్నిటిలోంచి దేవుడు నిన్ను తప్పించేస్తాడు. అర్థమైందా? అది మొదట మనం చదివాం. 2వ పాయింట్లు ఏంటట, మన శత్రువులు ఇక మీదట ఎంతమంది ఉన్నా కూడా వాడి ఎగస్టాలు చేయడానికి కుదరదు. దేవునికి స్తోత్రం.
హల్లెలూయా. మూడవది బైబిల్ వాక్యాల్లో ఇది కూడా మనం చదివితే, ఇందాక మీరు చదివారు కదా 32వ కీర్తన 6వ వచనంలో, సముద్రమే ఒకవేళ పొర్లి అదే చదువు సార్, ఎట్లా రాశాడు అది? నీ దర్శన కాలమందు నీ దర్శన కాలమందు భక్తి గలవారందరూ నిన్ను ప్రార్థన చేయుదురు, నిన్ను ప్రార్థన చేస్తారు. విస్తార జల ప్రవాహములు పొర్లి వచ్చినను, జల ప్రవాహములు పొర్లి వచ్చినను, ఎలాగమ్మా పొర్లి వచ్చినను, నిశ్చయముగా అవి వారి మీదకి రావు. నిశ్చయముగా నీ మీదకి అవి రావట. ఎంత మంచి మాట అబ్బా. ఆ తెలుగు బైబిల్లో అలా రాశాడు. ఎలాగ వస్తున్నాయట అవి? విస్తార జల ప్రవాహములు పొర్లి 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 స్పీడ్గా ఏది ఆనకట్లన్నీ తెగిపోయినట్టుగా, ఏది గట్లన్నీ తెగిపోయినట్టుగా పొలో మనం వచ్చేస్తుంటే, ఇంతవరకు వచ్చాక అదేంటో ఆగు అటుపో అంటున్నాడు ఆయన. ఇంతవరకు వచ్చి మనల్ని ముంచేద్దామని వచ్చా, అక్కడికి వచ్చాక నిలబడిపోయినాయి. ప్రభు అంటాడు, ఇక్కడ కాదు, ఇక్కడ నా మనిషి ఉన్నాడు, అటుపోరా అంటున్నాడు. అటు వెళ్ళిపోయినాయి. ఎందుకంటారు? అవి ఆ స్పీడ్ను కూడా కంట్రోల్ చేయగలిగిన వాడు మన ప్రభు అయిన యేసయ్య. దేవునికి స్తోత్రం. సార్ ఇవన్నీ నిజమేనా? వాక్యాలు అలాగుంటాయి, నిజమేనా? మీరు ఆలోచించండి. యుద్ధం జరుగుతూ ఉంటే అందరూ ఆయుధాలు పట్టుకెళ్తే దేవుని బిడ్డలు మాత్రం ఏం చేశారు? కంజీర్లు పట్టుకెళ్ళారట. ఏం పట్టుకెళ్ళారు? వాళ్ళు గిలిగిచ్చికాయలు పట్టుకెళ్ళారట. వాళ్ళు ఏదో వాయిద్యాలు పట్టుకెళ్ళారట. అవతల విరోధులు చూస్తున్నారు, నిజంగా పిచ్చి పెట్టిన వాళ్ళు కదా వీళ్ళు అని చూస్తున్నారట. ఏంటంటే మనం ఆయుధాలు వేసుకొని, రథాలు వేసుకొని, గుర్రాలు వేసుకొని లక్షల మంది వెళ్తే వీళ్ళెవర్రా ఏదో చప్పట్లు కొట్టుకుంటూ పాట పాడుతున్నారు. యెహోవాను గానమ చూద్దాం అని అనుకుంటున్నారు. తీరా వీళ్ళు పాటలు పాడుతూ ఉంటే దేవుడు మాటుగాళ్ళను పెట్టేశారట. పెట్టగానే వాళ్ళు అందరూ ఒకడు ఇద్దరు అలాగా వేలు దగ్గరగా 85,000 మంది స్పాట్లో చచ్చిపోయారట. ఎట్లాగంటారండి ఇది? అమ్మ, మన చేతిలో ఉన్నదల్లా ఈ బైబిల్ గ్రంథం ఒకటే. మీకు 149 ఎన్నో వచనంలో చదువుతాం, మీ చేతుల్లో ఏముందట? 2 అంచులు కలిగిన ఖడ్గం, వాక్యం అనే ఖడ్గం ఉందని 9వ వచనంలో అనుకుంటున్నాను. అందులో మనం చదువుతాం. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. అంచేత ఈ వాక్యాన్ని మీరు గమనిస్తే గనుక ఏమని చదువుతున్నా, ఇక నీ మీద తెలుగు బైబిల్లో ఎట్లా రాశాడంటే నిశ్చయముగా అని రాశాడు. అక్కడ ఆ 32 వచనంలో ఏమి రాశాడు? నిశ్చయం అంటే అర్థం ఏమిటి? ఖచ్చితంగా. ఖచ్చితం అంటే అర్థం ఏంటి? తప్పకుండా. అంటే అవి ఎంత ఉవ్వెత్తుగా మన మీదకి వచ్చినా, ఏమిటోనండి మన మీదకి వడివడిగా వచ్చినా, ఏమండి అవి మనలను ఏమీ చెయ్యకుండా నోరు మూసుకుని వెళ్ళిపోతున్నాయట. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఎందుకైనా మంచిది. అది 32వ కీర్తన 6వ వచనాన్ని మీరు ఏమండి కలర్ పేపర్ మీద చక్కగా, అంటే పేపర్ కలర్ కాదు, వైట్ పేపర్ మీద కలర్ వేసి, ఆర్టిస్ట్ ఎవరైనా ఉంటే కనుక నేనైతే అట్లాంటి కలర్స్ వేస్తా. ఆ పిక్చర్ అలా వేసుకొని నా ముందు అలా కనిపిస్తుంది. అయ్యి బాబు ఎంత స్పీడ్గా కొండలు గుట్టలు దాటుకొని వచ్చేతనే నన్ను ముంచేయాలనే. కానీ ఏంటో అంత దూరం వచ్చాక అవి ఆగిపోయి ఎటో వెళ్ళిపోతున్నాయి. ఎందుకు అని అంటే నిశ్చయముగా అవి నీ మీదకి రావు. కారణం ఏంటంటే నువ్వు భక్తిపరుడుగా ఉన్నావు. కారణం ఏమిటంటే నువ్వు ప్రార్థనాపరుడుగా ఉన్నావు. అందుకు అవి నీ మీదకి రావడం లేదని రాశాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. సరే, ఇప్పుడు ఇంకొక పాయింట్ మనం చదువుదాం. ఇది కూడా మనకు అవసరమైన వాక్యము కాబట్టి ఇందులో నుంచి కూడా మనం చదువుతాం. దేవునికి మహిమ కలుగును గాక. సామెతల గ్రంథం 11:20 వచనం ఒకసారి చదువుతారా సార్? ఏమని రాశాడు అక్కడ? దేవునికి మూర్ఖ చిత్తులు యెహోవాకు హేయులు యథార్థముగా ప్రవర్తించు వాళ్ళు ఆయనకి ఇష్టలు. దేవునికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా. నేను అంటున్నా ఒకటే, దేవునికి మీరు కాస్త యథార్థంగా, కాస్త నమ్మకంగా, కాస్త మంచివారిగా, కాస్త ఉత్తమమైన వారిగా, ఏమి లేదండి చిన్న చిన్న పాయింట్లు అనుకుంటారు కానీ ఇవే దేవుడు మన దగ్గర ఎదురు చూసేది. అప్పుడు నేను అంటున్నా, ప్రభువా నీ పట్ల నేను ఏ విధంగా ఉంటున్నాను అనడానికి ఈ వాక్యము నాకు తోడుగా ఉండునుగాక. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఇంకొక మాట ఇది కూడా నేను చెప్తాను. ఇది చూడండి సార్, ఎట్లా ఉందంటే దేవునికి మహిమ కలుగును గాక. ప్రసంగి గ్రంథం సార్ 2వ అధ్యాయం 26 వచనములో మనం చదివితే గనక దేవునికట మనము మంచివారిగా కనిపించినప్పుడట, చదవండి అమ్మా. ఏలయనగా దైవ దృష్టికి మంచివాడిగా నుండువానికి, దైవ దృష్టికి మంచివాడిగా ఉన్నవానికి దేవుడు జ్ఞానమును అమ్మా
తెలివిని ఆ. ఆనందమును అనుగ్రహించును. అమ్మా అమ్మా ఏమంటున్నారమ్మా మళ్ళీ ఒకసారి దేవుడు ఆ. జ్ఞానమును ఆ. తెలివిని ఎవరికి ఎవరికి మంచివాడుగా నుండి ఎవరికి దైవ దృష్టికి మంచివాడుగా చెప్పండి. ఇందాక నేను అనుకూల సమయం, ఉత్తమం, ఏమండి హితము, ఈ పదాలన్నీ దీంట్లోనే వచ్చినాయి. దేవునికి నేను ప్రీతికరంగా ఉన్నప్పుడు, దేవునికి నేను మెచ్చుకునేటట్టుగా ఉన్నప్పుడు, దేవునికి నేను ఇష్టమైన వాడిగా ఉన్నప్పుడు, ఒక విధంగా దేవునికి నేను ముద్దొచ్చేటట్టుగా ఉన్నప్పుడు ఆయన ఏం చేస్తాడంటే అమ్మా ఏమేమి ఇస్తాడో లిస్ట్ రాశాడు కదా, అది గాక ఇంకా కంటిన్యూ ఏం రాశాడు అక్కడ, దేవునికి మహిమ కలుగును గాక. ప్రసంగి యాలయనగా దైవ దృష్టికి మంచివాడుగా నుండువానికి దేవుడు జ్ఞానాన్ని తెలివిని ఆనందాన్ని అయితే దైవ దృష్టికి ఇష్టడుగా వానికి ఇచ్చుటకై ప్రయాసపడి పోగు చేయు. ఏటంటారు దైవ దృష్టికి ఇష్టడుగు వారికి ఇచ్చుటకై ఇవ్వడానికి ప్రయాసపడి పోగు చేయు. ఏంటంటే ఎవరో పోగేస్తారట. ఒరే ఎందుకురా అంత కష్టపడుతున్నట్టు ఆడికి తెలియట్లే, ఆడు పోగేస్తాడు. ఏట్రా అంటే అది అంతే, ఆడు పోగేయాలి, ఆడు తినడానికి ఉండదు. అర్థమవుతుందో లేదో చదివి చూడండి. అప్పుడు అంటాడు దైవ దృష్టికి మంచోడుగా, ఇష్టుడిగా, ప్రీతికరంగా, ఆయనకి మెచ్చుకునేటట్టుగా నువ్వు మారితే నానా నీకు రావలసిన ఆయన ఇచ్చునుగాక. ఎక్కడి నుంచి తెస్తాడు, ఎక్కడి నుంచి ఇస్తాడో నీకు కావలసిన. ఎందుకంటే 20వ కీర్తనలో 20లో చదువుతాం 4వ వచనంలో ఆయన నీ కోరికను ఏం చేస్తాడంటే సిద్ధింప చేసి నీకు కావలసినవి ఆయన ఇచ్చునుగాక. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. అర్థమవుతుందా? ఇప్పుడు దేవుడు మనకి ఎలాగ ఇస్తున్నాడు అంటానికి అన్నిటిలో చిన్న పాయింట్ ఏంటంటే ఇష్టడుగా ఉండడం దేవునికి. సరే ఇంతకీ ఎవరికి ఇష్టంగా ఉండాలంటున్నాడు? ప్రభువుకి. ఎవరికి? మరి ఇప్పుడు ఆ వాక్యాలు ఉన్నాయి, అవి ఒక 5-6 పాయింట్లనే వినాలి. ప్రభువు అంటే ఊరికే కాదు, మరి ఆయన చాలా ప్రత్యేకత కలిగిన వాడు. ఆ దేవాది దేవునికి నువ్వంటూ స్పెషల్గా కనబడా. అందుకోసమే నేను ఇప్పుడు చెప్తున్నాను. ఇంకొక పాయింట్ చదివాక అప్పుడు అక్కడికి వెళ్దాం. 21వ కీర్తన సార్ 2వ వచనం చదవండి సార్. 21వ కీర్తన. అతని మనోభిష్టము నీవు సఫలము చేయుచున్నావు. అతని పెదవులలో నుండి వచ్చిన ప్రార్థన నీవు మానక అంగీకరించుచున్నావు. శ్రేయస్కరమైన ఆశీర్వాదములతో నీవు అతన్ని ఎదుర్కొనిచున్నావు. మీరు ఆ ఒక్క వచనాన్ని మీరు గమనిస్తున్నారా? ఏమండి అందులో ఎంత చక్కగా రాస్తున్నాడో చూడండి. దేవుడికి గనుక నువ్వు నచ్చినట్టుగా మారితే, ఆయనకి ఇష్టమైన వాడిగా మారితే ఆయన నీకేం చేస్తున్నాడని రాస్తున్నాడు అక్కడ. శ్రేయస్కరమైన ఆశీర్వాదంతో నీవు అతనిని ఎదుర్కొనుచున్నావు. అతని తల మీద కిరీటము ఏం పెడుతున్నాడట? శ్రేయస్కరమైన ఆశీర్వాదమే కాకుండా అతని తల మీద అపరంజి కిరీటము నీవు ఉంచి ఉన్నావు. ఎప్పుడు అని అంటే చూడండి, అతని మనోభిష్టము నీవు సఫలము చేయుచున్నావు. అతని పెదవుల నుండి వచ్చిన ప్రార్థన నువ్వు అంగీకరించుచున్నావు. ఇప్పుడు ప్రీతికరము అని అనగానే దాంట్లో అసలు మీనింగ్ ఏంటంటే నువ్వు చేసిన ప్రార్థన ఆయన ఇష్టపడడం. అర్థమైందా? నువ్వు చేసిన ప్రార్థన ఏమని ప్రార్థన చేస్తున్నారు? ఏమంటే హన్నా ప్రార్థన చేసింది. ప్రార్థన చేస్తే అమ్మా నువ్వు అలాగ అడిగితే ఎవరో నీకు ఆడపిల్లనే ఇస్తాం, అంతేనా? చాలామంది ఎలాగనుకుంటారు తెలుసా? ఆడపిల్ల అయినా మగపిల్ల అయినా ఇద్దరు ఒకటే అనేది అనుకోవాలా వద్దా? నాకు పాస్టర్ గారు నాకు తెలుసు. ఆయన నాకు మా ఫిన్ని పుట్టక ముందు ఆయన నా దగ్గరికి వచ్చి అన్న దేవుడు నాకు చెప్పాడన్నా అన్నాడు. ఏం చెప్పాడన్నా అన్నాడు. అంటే దేవుడు నీకు అమ్మాయిని ఇస్తున్నాడన్నా అన్నాడు. ఆహా, దేవుడే చెప్పాడా నీకు అన్నాను. ఎందుకంటే అట్లాంటి రకరకాలు ఉంటారు కదా. నేను అన్న ఏమనుకోవద్దు, నాకు ఆడపిల్ల అంటే చాలా ఇష్టం, అలాగే మగబిడ్డని ఇచ్చినా చాలా ఇష్టం. కానీ విచిత్రం ఏంటో కానీ నేను ఆడపిల్లని అనుకుంటున్నాను, కానీ ప్రభు నాకు ఆల్రెడీ అబ్బాయిని ఇస్తున్నానని నాకు ఆ పిల్లోడు సంగతి చూపించాడు, వాడి పేరు కూడా నాకు చెప్పాడు అన్నాను. అంటే ఈయన ఏమన్నాడు తెలుసా? అన్న 50,000 బెట్టేస్తానన్నాడు. పోతావు 50,000 పోతావు చూసుకోమని అన్నాను. లేదన్నా ఖచ్చితంగా అన్నాడు. ఖచ్చితమైతే 50,000 ఇక్కడ పెట్టు అన్నాడు. ఇగో 50,000 పెట్టాడు. 50,000 పెట్టాక ఏమైందో తెలుసా? ఏమండి నేను హాస్పిటల్కి తీసుకెళ్ళాక ఫస్ట్ ఫోన్ ఆయనకే చేశాను. ఎందుకంటే ఎన్ని వేలు వస్తాయి ఇప్పుడు? 50,000. అప్పుడు అన్న అట్లానన్నా అంటే ఇంకోసారి ఇలాంటి పిచ్చి పని చేయకు,
రా వచ్చి 50,000 తీసుకెళ్ళు, అంతేగాని అట్ట చేయొద్దు. అంటే ఎట్టాగా ఉన్నదంటే ఇది ఒక మనుషులు ఏదో రకంగా చెప్తారు, కానీ అట్ట కాదబ్బా. బైబిల్లో ఏమంటే ఎవరిచ్చారని అనుకోవాలి? దేవుడు. ఇప్పుడు నీ ప్రార్థన ఆయన అంగీకరించడం అనేదే మెయిన్. దాంట్లో నుంచే ఇష్టం, దాంట్లో నుంచే ఉత్తమము, దాంట్లో నుంచే హితము, అందులో నుంచే మనం ఇవన్నీ నేర్చుకున్నాం. ఇప్పుడు అనుకూల సమయం, ఇవన్నీ కూడా మంచి సమయం ప్రాప్తించడం, ఇవన్నీ అందులోనే వచ్చినాయి. అయితే ఇప్పుడు చూడండి, ఎప్పుడైతే నువ్వు దేవునికి ఇష్టంగా ప్రార్థన చేసావో దేవుడు నిన్ను ఎలా ఎదుర్కొంటున్నాడట? శ్రేయస్కరమైన ఆశీర్వాదాలతో. దేవునికి స్తోత్రం. అప్పుడు అమ్మ అందరూ ప్రార్థన చేసే బిడ్డలుగా మారాలమ్మా. ప్రతి వాళ్ళు కూడా ఏం చేయాలట? ప్రార్థన చేసేవారిగా అలవాటు కావాలి. దేవునికి స్తోత్రం. సరే, ఇప్పుడు ఇన్ని పాయింట్స్ మనం నేర్చుకున్నాం. ఆలోచన చేస్తే తుఫానులాగా ఏమంటే మన మీదకి పరిగెట్టుకుని వచ్చినా ప్రళయం నీ మీదకి రాదు. బాగుంది కదా? విరోధులు ఉన్నా కూడా వాళ్ళు నీ మీద చెయ్యేస్తారు. దేవునికి స్తోత్రం. అర్థమవుతుందా? ఇప్పుడు ఈ వచనాలన్నీ మనం చదివితే అందులో అలాగే ఎంతమంది మనకు విరోధంగా ఉన్నా వారు మన మీద లేవడానికి వాళ్ళకి ఛానల్ ఉండదు. ఇవి అలాగే ఎట్లాంటి క్లిష్ట పరిస్థితులు వచ్చినా తప్పకుండా నువ్వు ఆయనకి ఇష్టడు గనక తప్పించబడతావు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ప్రభువా, నన్ను తప్పించడానికి నేనంటూ నీ దగ్గర చేసింది ఏమి లేదయ్యా, నువ్వు అడిగినట్టుగా నేను నీకు నచ్చిన బిడ్డగా బ్రతుకుతున్నాను, అంతే. ఆ ఒక్కటి పాటించండి, కొనసాగుతూ ఆయన నిన్ను కాపాడును గాక. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. సరే, ఇప్పుడు మనం వాక్యంలోకి వెళదాం. అబ్బా, ఎంతసేపు మనం విన్నదంతా ఏది దేవునికి ప్రీతికరంగా ఇష్టంగా అనే మాట. మీకు ఒక మాట ఇది కూడా చెప్తా చూడమ్మా. 16వ అధ్యాయం 25 చదువుతారా? లూకాసు వార్త 16:25 వచనం. అయిపోయిందండి? ఓకే, అది చదవండి అమ్మా. 16:25 వచనం చదవండి. దేవునికి మహిమ. అందుకు అబ్రహాము, కుమారుడా నీవు నీ జీవిత కాలమందు నీకు ఇష్టమైనట్టు. ఎలాగమ్మా? నీకు ఇష్టమైనట్టుగా సుఖము అనుభవించు. నువ్వు ఎలాగనుకుంటే అలా బతికేవరా నువ్వు. పైకి మాత్రం ఇప్పుడు అబ్రహాం నాయన ఎవడరా నన్ను ఇప్పుడు డాడీ అని పిలుస్తున్నాడు అని చెప్పి ఆయన అక్కడి నుంచి ఎవర్రా నువ్వు అంటే అదే నేనే డాడీ, నేను డాడీ అంటున్నాడు. డాడీయా ఇంకెవడన్నా? ఎవడరా నువ్వు అని ఆయన పట్టుకొని నీకు ఇష్టం వచ్చినట్టుగా నువ్వు బ్రతికా. అప్పుడు దేవునికి ఇష్టం అనే దాంట్లో వీడెవడో కానీ కోట్ల ఆస్తులున్నా, స్థలాలున్నా, పొలాలున్నా, పంట ఉన్నా, తెల్లవారైతే ఏ రోజైనా ఆడు ఏ బియ్యం వేసుకు తింటున్నాడో తెలుసా? ఖరీదైన బియ్యం, ఖరీదైన వస్త్రాలు, ఖరీదైన బతుకు ఇన్ని ఉన్నా ఎదర పిల్లికి కూడా ఏం చేయలేకపోయాడు? బిచ్చం పెట్టలేనటువంటి వాడు. మళ్ళీ మాత్రం ఇతనికి ఎలాగ ఉండాలట? చచ్చిపోయేటప్పుడు కూడా ఏదో రేపు ఎల్లుండో చచ్చిపోతాడు అనుకుంటా. నేను అనుకుంటాను ఇతను ఇంటి ముందే కదా ఎవరుండేవారు? లాజరు ఉండేవాడు. లాజరు ఎక్కడి నుంచి వచ్చాడు? వేరే చోట నుంచి వస్తే ఇంటి ముందు ఉండనిస్తారా? ఉండనివ్వరుగా. బహుశా నేను ఆ ఇంట్లో ఇంతకుముందు పనిచేసి ఉండాలి. ఇతను ఆ ఇంట్లోనే పనిచేసి అంటే ఆడు ఎంత కఠినాత్ముడో చూడండి. కొంతమంది అమ్మ యజమానుల్లాగా ఉంటారు కదా, వాళ్ళ దగ్గర పనిచేసే వాళ్ళని భలే సతాయించి సెట్లో పడేస్తారు. వాళ్ళు బాగుపడకూడదు, మంచి బట్టలు వేసుకోకూడదు, బాగా తినకూడదు. ఏదైనా ఒకవేళ వాళ్ళు ఏదైనా కొంచెం సరదాగా కనిపిస్తే ఏంటి మీకు కూడా ఎంత లెబులా అనేదట్టు మాట్లాడతాం. ఇట్లాంటివి ఎక్కడైనా చూస్తున్నాం. కానీ ఇదిగో ఈడెవడో కానీ ఎంత దరిద్రమైన మనిషి అనేది ఆలోచన చేస్తే బాధ వచ్చింది. ఏ రోజు ఎవడికి సహాయం చేసేవాడు కాదు. ఏమండి, అతను కూడా లాజరు ఏమనుకున్నాడట? ఆ సార్కి నేను తెలుసు కాబట్టి ఆ సార్ ఎప్పుడైనా నా మీద కాస్త జాలిపడి ఏదో నెలకోసారి బిర్యానీ పెడతాడేమోలే, కాదులే ఎప్పుడో పండుగ వచ్చేటప్పుడు బట్టలు ఇస్తాడేమోలే అనుకుంటే ఈ దరిద్రుడు ఇలా ఏదో ఎంత దరిద్రుడు అంటే ఇలాంటి వాళ్ళందరూ ఆడు కొట్టేసి అలా బాగుపడ్డాడు అనుకుంటాడు. ఆడు అనుకుంటున్నాడు ఈడికి దుప్పట్లు ఇవ్వడం ఏంటి, చలాగిల్లా నాకేంటి సార్, కంపకూడదు మనకి రేపేలుండే పోతాడాడు అనుకుంటున్నారు. కానీ నిజంగానే లాజరుకి ఏమీ లేకపోయినా భయంకరమైన పరిస్థితిలో అతడు చనిపోయాడు కానబ్బా అతడు దేవునికి ఇష్టడై చనిపోయాడు. అర్థం చేసుకోండి. మరి వీడెవడు? 25వ వచనంలో చదువుతున్నా, నీ ఇష్టం వచ్చినట్టుగా నువ్వు బతికావబ్బా. ఏ రోజు కూడా మీకు అర్థమవుతుందమ్మా? నేను ఇలా చెప్పగానే కోపం వచ్చిందా అంటే మనం కూడా ఇప్పుడు జనరల్గా ఏదైనా సరే ఇప్పుడు అసలు అలాగే ఉండాలి, వడ్డీ మీద బతకాలి కదా. ఇప్పుడున్న ఎక్కువ గ్యాంగ్ అంతా ఎలాగ ఉంటారు? ఉన్న